అన్యత గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన మా యొక్క రాష్ట్రంలో ఈ చివరి భాగంలో నాయన ఇదిగో ఇక తెలారనేటువంటి గ్రామంలో చేరి తండ్రి నీ వధువుతో కలిసి ఆనందించే గొప్ప ధన్యత ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నేను నిజముగా ప్రభువా, కొంతకాలం క్రితం వరకు నేనెవరో వారికి తెలియదు, వారెవరో నాకు తెలియదు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే మేమంతా నీ రక్తము ద్వారా కొనబడిన వారము, నీ రక్త సంబంధీకులమై ఉన్నాం ప్రభువా. ఇదిగో ప్రభు, అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా బంధువులు కలుసుకోవడానికి మేము వచ్చాము నాయన, మా రక్త సంబంధికులు కలుసుకోవడానికి మేము వచ్చాము నాయన. రక్త సంబంధి అయిన విమోచకుడుగా మీరు రంగం మీదకి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు. నీ కృపను మేము వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడవి చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమైన దేవా మీ కృప మాకు దయచేయండి నాయన. అల్పుడన్న అయోగ్యులను మరుగు చేయండి. మీ రంగం మీద నిలబడి ప్రభా ఈ స్థలంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మరొకసారి మమ్మల్ని అందరినీ కృపాసనలు సమర్పిస్తూ స్తుతి మహిమ గంత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకి కలుగును గాక. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి ఈ రీతిగా ఈ ఉదయకాల సమయం ముందు మీ మధ్యలో ఉండేటువంటి గొప్ప కృపను, గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, వధువును కలుసుకుంటుంది. ఏమా హల్లెలూయా. ఏ దిక్కులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా హల్లెలూయా ఖచ్చితంగా వధువు కలుసుకుంటుంది. ఒకే ప్రత్యక్షత కింద ఆమె ఐక్యపరచబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిజముగా ప్రియులారా, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు మోషేకి దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము లోపల ఆయన చెబుతున్న కార్యం ఏం చేశాడంటే, ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్లతో పైకప్పును, సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును కప్పమన్నాడు. హల్లెలూయా. ఎర్ర రంగు వేసిన పొట్టేల తోలు అంటే మనకు తెలుసు, పొట్టేలు తెలుసు, పొట్టేల తోలు తెలుసు. దానిపైన ఎర్ర రంగు, సముద్ర వత్సల తోళ్లతో దానికి కప్పమన్నాడు. సముద్ర వత్సలు అంటే ఏంటిది? అదొక జంతువు. హల్లెలూయా. సముద్ర వత్సల అనేటువంటిది అదొక జంతువు, దాన్ని బ్యాడ్జర్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే దేవుడు పర్టికులర్ గా దాన్నే ఎందుకు చెప్పాడు? పర్టికులర్ గా దాన్నే చెప్పాడంటే దానికి ఒక అర్థం ఉంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దాన్ని తీసుకొచ్చి ఎక్కడికి రావాలంట? ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి, అది ఆరాధన స్థలములో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాని స్వభావం ఏంటంటే, ఆ సముద్ర వత్సల యొక్క స్వభావం ఏంటంటే, అది దానితో ఉన్న ఇంకో జంతువుతోనే కలవదంట. ఈ సముద్ర వత్సల అనేటువంటిది ఇంకో సముద్ర వత్సలతో కలవదు. కలిస్తే గొడవే, ఆ రెండు కలవు. అట్లాంటి దాన్ని దేవుడు తీసుకొచ్చి పెట్టమన్నాడు. హల్లెలూయా. ఎందుకు దాన్ని పెట్టమన్నాడంటే, సముద్ర వత్సల తోలు కాదు, సముద్ర వత్సల తోళ్లతో ఒకటి కాదు, అనేకమైనవి కావాలి. ఇప్పుడు అవి ఎప్పుడు కలుస్తాయి అంటే, అది చస్తే గాని హల్లెలూయా ఆ రెండు తోళ్ళు కలవు. హల్లెలూయా. లేకపోతే రెండింటిని కుదురు కూర్చోబట్లే మనం.
రెండింటి ఒక దగ్గర పెట్టలేం. అది ఎప్పుడైతే చస్తుందో అప్పుడు రెండు తోళ్ళు ఏకమవుతుంది. దాని స్వభావం తెచ్చింది అక్కడ. హల్లెలూయా. దాన్ని మందిరంలోకి తెమ్మన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని కలవో ఎదురు కలవో. ఆమె దేవుడు ఏం చేస్తాడు? ఆ స్వభావాన్ని తీసి కలుపుతాడు అంతే. ఇక విడిపోవు. ఎందుకని? చచ్చింది, అసలు చచ్చి ఆ లోపల చచ్చిపోయింది. ఇప్పుడు కేవలం దేవుని సన్నిధిని బట్టి ఇది కదలాడుతాయి. దేవుని ప్రసన్నతను బట్టే కదలాడుతాయి, కలుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయం ఉంది నేను మీ దగ్గరికి రావడానికి, మీరు నా కొరకు ఎదురు చూడటానికి కారణం ఏమీ లేదు. కేవలం దేవుని కృప, దేవుని ఎన్నిక మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగాడు, పాస్టర్ గారు మా దగ్గరికి వస్తారా, మా చిన్న సంఘం అన్నాడు. నేను 4 ఉన్నా వెళ్తా, 40 మంది ఉన్నా వెళ్తా, 400 మంది ఉన్నా వెళ్తా. హల్లెలూయా. 400 మంది ఉన్నప్పుడు ఏ ప్రసంగం చేస్తానో 4 ఉన్నా అదే చేస్తా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త చెప్తున్నాడు, మూడి భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. డిఎల్ మూడి ఆయన ఎలా రక్షించబడ్డాడు? మూడి భక్తులు రక్షించబడినప్పుడు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇళ్లలో పని చేసుకునేటువంటి ఒక స్త్రీ, ఆమె చాలా పేదరాలు. తనింటి దగ్గర మీటింగ్ పెట్టాలనుకుంది. తనింటి దగ్గర కూడికి ఏర్పాటు చేయాలనుకొని పాస్టర్ గారిని అడిగింది. పాస్టర్ గారండి, రేపు రాత్రి మా ఇంటి దగ్గర కూడికి పెట్టాలి, మీరు పెడతారంటే సరేనమ్మా పెడతానంది. సరే ఆ కూడి కొరకు ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచింది, చుట్టుపక్కల వాళ్ళు పిలిచింది, మార్గంలో నిలబడి అందరికి చెప్తుంది, అయ్యా రేపు రాత్రి మా ఇంటి దగ్గర మీటింగ్ ఉంది రండి. నా సర్లే మార్పు వెళ్ళిపోతున్నారు తెలిసిన వాళ్ళు అందరూ, తెలియని వాళ్ళు కూడా పిలుస్తుంది. అయితే ఒక ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నాడు, పాత బట్టలు వేసుకొని ఆ చింపిరి చుట్టూ వేసుకొని అలా వెళ్తూ ఉంటే, అయ్యా సాయంత్రం మీటింగ్ అంటే ఆయన చూసి అన్నాడు, అమ్మా నేను కూడా రావచ్చా అని అడిగాడంట. నువ్వు పడేవాడువయ్యా, తప్పనిసరిగా రా, నువ్వు రావాలంది. మీటింగ్ ప్రారంభమైంది. పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించి పాటలు నడిపిస్తున్నాడు. మీటింగ్ పెట్టిన ఆమె తప్ప ఎవరు లేదు. పెట్టుకున్నావా పెట్టినా పాస్టర్ గారు ఇట్లా ఒక చాప వేసింది, ఒక టేబుల్ వేసింది, కుర్చీ వేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఏమేమి పెట్టింది ప్రార్థన. ఇక అక్కడికే మనమేమి వెళ్తామని ఎవరు రాలా. కాసేపటికి నేను రావచ్చా అని అడిగాడు యవనస్తుడు, ఆయన వచ్చాడంట. హల్లెలూయా. పెట్టినావా ఆ యవనస్తులు ఇద్దరు కూర్చున్నారు. పాస్టర్ గారు హల్లెలూయా, ఒకడున్నాడా ఇద్దరున్నాడా అని చూడాల. హల్లెలూయా. ఏ రీతిగా దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించాడో ఆ ప్రసంగం చేసేసాడు. ఆ ప్రసంగం చేసినాక ఒక్క ఆయనగా వచ్చింది. ఆయన ఊరుకోలా. ఓ ఈ రాత్రి మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించిన వారు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తండి. ఆ యవనస్తుడు పైకెత్తాడు. హల్లెలూయా. ఆ యవనస్తుడు మారు మనసు పొందాడు. ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఆ రక్షించబడిన యవనస్తుడే 5 లక్షల ఆత్మల్ని దేవుని యొద్దకు నడిపించిన డిఎల్ మూడి భక్తుడు. హల్లెలూయా. 5 లక్షల ఆత్మలు నడిపించే వ్యక్తిని ఎవరు నడిపించారు? మీటింగ్ పెట్టుకున్న స్త్రీ. ఇప్పుడు 5 లక్షల ఆత్మలు ఎవరు ఖాతాలో కలుతాయి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీటింగ్ పెద్దదా చిన్నదా కాదు. హల్లెలూయా. 4 ఉన్నారా 400 మంది ఉన్నారా కాదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడుతో ప్రాముఖ్యం. ఆయన ఏమంటున్నాడు, ఎక్కడైతే ఇద్దరు లేకపోతే ముగ్గురున్న పర్ల, ముగ్గురు లేకపోతే కనీసం ఇద్దరున్నా నేను వస్తా, నేను వస్తా. హల్లెలూయా. ఈరోజు దేవుడు రావాలా జనాలు రావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు రాకడ ఎవరు ఎరుగుతారంటే, హల్లెలూయా, ఎవరు ఆయన నామం పేట కూడి ఆయన చిత్తానుసారంగా నడుస్తారో
వారు మాత్రమే ఆయన రాకడను గుర్తిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజున మనం, నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క రాకడ దినాలలో మనం జీవిస్తున్నాం. రెండవ రాకడ దినములలో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన వర్తమానాలు మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి మొదటి నుండి మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన శిష్యులు 3 ప్రశ్నలు అడిగారు. హల్లెలూయా. మొదటి ప్రశ్న ఏంటంటే ఇవి ఎప్పుడు జరుగునని అడిగారు. రెండవది నీ రాకడికి సూచనలు ఏంటని అడిగారు. మూడవది యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఈ మూడింట్లో ఎక్కడ మనం ఉన్నాం? ఇవి ఎప్పుడు జరుగును? ఏది? రాతి మీద రాయి నిలవని కాలం, అది అయిపోయింది. హల్లెలూయా. రెండవది రాకడ, మూడవది యుగ సమాప్తి. ఇప్పుడు మనకు కావలసిన సూచనలు రాకడ సూచన కావాలా, యుగ సమాప్తి సూచన కావాలా? రాకడ సూచన కావాలి. యుగ సమాప్తి సూచన వచ్చి దాన్ని చూసుకుంటూ ఉండి యుగ సమాప్తిలో పోతే పోతాం. రాకడ సూచన గుర్తించకుండా, రాకడను గుర్తించకపోతే యుగ సమాప్తి కోసం చూసుకుంటాం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు రాకడ ప్రాముఖ్యమా, యుగ సమాప్త? ఏమా? రాకడను గుర్తెరిగిన వాడికి యుగ సమాప్తితో సంబంధం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రాకడ గురించి మనం చూస్తున్నప్పుడు ప్రభువుని వారి 3 ప్రశ్నలు అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా. నేరుగా ఆయన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయి హల్లెలూయా ముద్రలు విప్పుతున్నాడు. హల్లెలూయా. మొదటి ముద్ర మనం చూస్తున్నప్పుడు హల్లెలూయా యేసు వారితో ఇట్లా నేను 24:4 మత్తయి సువార్త, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచాడు. హల్లెలూయా. మొదటి ముద్రలో ఏముంది? తెల్లని గుర్రం మీద ఒకడు వచ్చాడు. తెల్లని చూడగానే మనకి ఎక్కలేని ప్రేమ పొంగిపోతుంది. తెల్లబట్టలు వేసుకొని రాగానే ప్రేమ పొంగిపోతుంది. వేసుకోవద్దని కాదు, మన అభిమానం అట్లా ఉంటుంది. తెల్ల బట్టలు పరిశుద్ధం. ఇప్పుడు తెల్ల గుర్రం మీద రాగానే అబ్బో క్రీస్తు అయి ఉంటాడు. హల్లెలూయా. క్రీస్తు అయి ఉంటాడు. కానీ వాడు తెల్ల గుర్రం మీద ఎక్కిన మోసగాడని వర్తమానం ద్వారా మనం గ్రహిస్తున్నా. దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి మనం గ్రహిస్తున్నా. ప్రభువు చెప్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసగించెదరు. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడు. అనేకులు వచ్చి నేను అభిషక్తుని బ్రదర్, దేవుడు నన్ను పిలిచాడు బ్రదర్, దేవుడు నన్ను సేవకు పిలిచాడు బ్రదర్, దేవుడు నన్ను పరిచయకి పిలిచాడు బ్రదర్, దేవుడు నన్ను అభిషేకించాడు బ్రదర్. హల్లెలూయా. మోసపరచు ఆత్మ. ఎప్పుడు నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అంటే మొదటి ముద్ర చెప్తున్నాడు. అలా ఆయన ముద్రలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను అది చూపించట్లేదు, కానీ ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని మనం చూద్దాం. ఆయన ముద్రలు తెలుసుకుంటూ వస్తున్నాడు. ముద్రల గురించి మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయంలో ఆయన ముద్రల గురించి మాట్లాడుకుంటూ వచ్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. 7వ ముద్ర కాలములోనే ఇప్పుడు మనం చదివిన లేఖనం ఉంది. ఏంటి ఆ లేఖనం అంటే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యం, మనందరూ కూడా తెలుసు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు చెట్టు చిగురించింది. ఎప్పుడు చిగురించింది? 1948 మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలు దేశముగా ఏర్పడింది. ఒక కొత్త దేశముగా ఆవిర్భవించింది. హల్లెలూయా. స్వాతంత్రాన్ని పొందుకుంది. మనకేమో రేపు 47 ఆగస్టు 15, వాళ్ళకి 48 మే 14. హల్లెలూయా. వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. గమనించిన ప్రియులారా, ఇప్పుడు లేత కొమ్మగా చిగురించింది.
చిగురించినప్పుడు అంటే ఏం జరుగుతుంది? వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇశ్రాయేలు స్వాతంత్రం పొందిన సమయానికి ఆయన ఎక్కడ ఉన్నాడంట? ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. హల్లెలూయా. 1948లో 1948లో ఆయన ఎక్కడున్నాడు? సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడు. దాని అర్థం ఏంటి? లవోదికయలో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి. హల్లెలూయా. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఇంకా అక్కడే ఉన్నాడా? ఇంకా అక్కడే ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. లోపలికి రావాలా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. సమీపంగా ద్వారం దగ్గర ఉన్నాడు. మరి ద్వారం లోపలికి ఎప్పుడు వస్తాడు ఆయన? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దాన్ని మాట్లాడుతూ 24వ వచనము 34వ వచనములో ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించిన గాని నా మాటలు ఎంత మాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండేదో, నోవహు దినములు, దినము కాదు దినములు, నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. రాకడ దినముల వలె ఉంటుందంట. ఒకరోజు కాదు అది. రాకడ దినముల వలె ఉంటుంది. ఇప్పుడు ఆ దినములను మనం చూస్తే, నోవహు దినములను మనం చూస్తే రాకడ అర్థమైంది. రైతుల్లో నోవహు దినాలు మనం చూద్దామా? పాస్టర్ గారు అంటే నోవహు దినాలు చాలా సార్లు చూసాం. హల్లెలూయా. మా పాస్టర్ గారు బోధించారు, లేకపోతే ఓబేద్ గారు కూడా బోధించేశారు. అసలు మామూలుగా నోవహు దినాల గురించి మాకు తెలియదే ఉందండి. చిన్నప్పటి నుండి కూడా అసలు వర్తమానంలో లేకపోతే డినామినేషన్ లో ఉన్నా నోవహు పేరు తెలియకుండా లేవు, నోవహు దినాలు తెలియకుండా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏమిన్నా సంఘ శాఖలో ఇప్పుడు వాక్య ప్రత్యక్షతలోకి వచ్చి హల్లెలూయా వర్తమానంలో ఉన్న దినాలు మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించిన నా ప్రియమైన సోదరి సోదరులు, మా సంఘంలో చెప్పాను, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నాకు సరి కనపడదు. ఇప్పుడు అక్కడ దానియేలు 70 వారాలు కనపడుతుంది తప్ప కింద నాకు కనపడట్లా. ఉంది, ఏదో ఉంది కానీ అర్థం కావట్లా. వింటున్నారా? నిజం చెప్తున్నా. అక్కడ ఏదో ఉంది కానీ నాకేమీ అర్థం కావట్లా. నేను చదవలేను. దానియేలు 70 వారముల ప్రవచనముకు వెన్నెముక. ఇందాక చదవలేపని చదివా. నాకు కనపడినట్లుగా ఏదో వచ్చింది, దాంట్లో చూస్తే కరెక్ట్గా అర్థమైంది నాకు. హల్లెలూయా. ఇది అందరూ చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు. హల్లెలూయా. పైన పరిశుద్ధ గ్రంథం అని అందరూ చదువుతున్నారు. లోపల ఏదో ఉంది కానీ అది అర్థం కావట్లేదు. లోపల ఏదో ఉంది కానీ అర్థం కావట్లా. అర్థం కాని వాళ్ళు అందరూ ఏదో ఏదో అది అక్కడ అది అది ఇది ఇది ఏదో చెప్తున్నారు. ఏదో ఉంది, ఎవరికి అర్థమైన రీతి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే సరైన జోడొచ్చిందో, అనగా వర్తమానం అనేటువంటి కథకం, హల్లెలూయా, వర్తమానం అనే కథకం అర్థాలు వచ్చాయో, ఏంటి వర్తమానం? ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో చూస్తా, ఒరే ఇంత క్లియర్ గా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక.
ఆమె అప్పుడు కళ్ళ చూడలేరు అంటాడు. ఏం పాస్టర్ గారు ఏం బైబిల్, మేము చదివే బైబిలే కదా మీరు చదివేది అని చెప్తున్నావు అంటే హల్లెలూయా, ఇది కొత్త బైబిల్, నీకు అర్థం కాదు. హల్లెలూయా. అరే నా దగ్గర ఉన్నప్పుడు పాత బైబిలే, నీ దగ్గర ఉన్నప్పుడు పాత బైబిలే, కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు అది కొత్త బైబిల్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత బైబిల్ చదివిన జ్ఞానులతో మనం మాట్లాడలే. కొత్త బైబిల్ ప్రత్యక్షతలో చదవాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మెల్లగా మనం ముందుకెళ్దాం. కొంతమంది అంటే ఏనుగును చూడాలని అడిగారు, కొంతమంది ఏనుగును చూద్దాం అనుకున్నారంట. ఏనుగు తెలుసు కదా. సరే ఏనుగు చూస్తామని అడిగిన వాళ్ళు ఎవరంటే గుడ్డోడు. పాప అలాగే ఏనుగు అంటున్నారు అందరూ. ఏనుగు అంట ఉండదు, పెద్దదంట, పెద్ద జంతువు అంట, అది చూడాలనుకున్నారు. ఆ గుడ్డోళ్ళు అందరూ ఏనుగును చూద్దామనేసరికి ఒక ఆయన ఏం చేశారంటే ఆ మామిడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఏనుగు అయ్యా ఇదిగో ఏనుగు ఇదే ఇక్కడ ఉందనగానే ఒకడు వెళ్ళాడు. ఒకటి దాని దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంకోటి తోక దగ్గర పట్టుకున్నాడు, ఇంకోటి తొండం పట్టుకున్నాడు, ఇంకోటి దాని పొట్ట పట్టుకున్నాడు, ఇంకోటి చెవులు పట్టుకున్నాడు, ఇంకోటి దాని దంతం పట్టుకున్నాడు. హల్లెలూయా. అందరూ తడుముకొని చూశారు. వచ్చిన తర్వాత ఒకడు పిలిచాడు, ఏనుగు చూశారు. చూశారన్నాడు. ఏంట్రా ఏనుగంటే? ఏనుగంటే ఏం లేదండి, చాట అన్నాడు. అంటే అదేం పట్టుకున్నాడు? చెవు పట్టుకున్నాడు. ఇంకోటి పట్టుకుని ఏనుగంటే ఏం లేదు, పెద్ద స్తంభం అన్నాడు ఒకడు. అని కాలు పట్టుకున్నాడు. ఏనుగంటే ఏం లేదు, తాడన్నాడు ఒకడు. తాగు పట్టుకున్నాడు. ఏనుగంటే ఏం లేదు, రోకలు పడ్డ అన్నాడు ఒకడు. తొండం పట్టుకున్నాడు. ఏనుగంటే ఏం లేదు, ఆ పెద్ద బళ్ళు లాంటిది అన్నాడు ఒకడు. దంతం పట్టుకున్నాడు. ఇంకోటి ఏనుగంటే ఏం లేదు, స్మూత్ గా ఉన్న గోడ అన్నాడు. ఆడ పొట్ట పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏడుగురులో ఎవరిది కరెక్ట్? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసేవాళ్ళు చెప్తున్నాడు, ఒరే పిచ్చోడా, చాట ఏనుగంటే చాట కాదురా, దాని చెవులు చాటలాగా ఉన్నాయి, అంతేగాని అది చాట కాదు. హల్లెలూయా. దాని తోక తాడు లాగుంది కానీ తాడు కాదు. హల్లెలూయా. కళ్ళున్నవాడు దాన్ని చెప్పగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే లవోదిక సంఘకాలములో వారికి లోపల కార్యం ఏంటో తెలుసా? నువ్వు గుడ్డోడివి, నువ్వు గుడ్డివాడివి, నీ కన్నులకు దృష్టి కలుగునట్లు కాటుక. హల్లెలూయా. కాటుకంటే ఈ కాటుక కాదు. అబ్బో లవోదికల కాటుకు పెట్టుకోమన్నారంటే ఆ కాటుకు పెట్టుకోవడం కాదు. హల్లెలూయా. అది అక్కడ ఏముందంటే కలికం. కలికం అంటే మందు. నీ దృష్టి కలుగునట్లుగా మందు, ఆ కలుగునట్టు వేసే మందు కొనుక్కో. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని కృపను బట్టి ఆ కలికాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె ఏంటిదా కలికం? ఈ గడియ వర్తమానం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న మహిమా స్వరూపయోగు దేవుని మనం చూడగలుగుతున్నాం. ఆ వర్తమానం యొక్క ప్రత్యక్షత లేకపోతే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తును నమ్మలేవు, నువ్వు చూడలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రవక్త పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తును నమ్మాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకపోతే ముగ్గురు కనపడతారు. హల్లెలూయా. ముగ్గురు కనపడిన ఆయనేమో ప్రభువా అన్నాడు. ముగ్గురును చూసిన ఆయన అబ్రహాము. ఇద్దరును చూసిన ఆయనేమో ముగ్గురును చూసిన ఆయనేమో ప్రభు అన్నాడు. ఇద్దరును చూసిన ఆయన ప్రభువులారా అన్నాడు. హల్లెలూయా. ఎవరి దృష్టి తేడా? ముగ్గురును ఒకరుగా చూస్తున్నాడు తేడానా, ఇద్దరుగా చూస్తున్నాడు తేడానా? అది ముగ్గురుని ఒకటిగా చూస్తున్నాడు తేడా కాదు. హల్లెలూయా. అసలు ఆ ముగ్గురిని చూడకముందు ఒక మాట, యెహోవా అతనికి కనబడిను. యెహోవాను చూశాడు. ఆయనలో ఒకరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా, ఏడుగురు ఉన్నారా? ఆయన క్లారిటీ వచ్చింది. ఎంతమంది అన్నారా అని. మరి ఈయనెవరు అంటే నువ్వు ఎన్నారని చెప్పి ఆయన ఒక్కడే అంటే.
హల్లెలూయా. పౌలు గారు చెప్పలేదా, తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తుడే పరిశుద్ధాత్మ యొక్క సమాధానం అని ఆయన చెప్పలేదంటే నేనని చెప్పు దేవుడు ఒకటి. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? సరైన జోడు దొరికింది, సరైన కటకం దొరికింది. ఆ కటకంలో చూసినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఒక ఆయన కనపట్లేదు నీకు, ముగ్గురులో ఒక ఆయన కనపట్లేదు అంటే నీకు ముగ్గురులో ఒక ఆయన కనపట్ల ఒక గుణ లక్షణం కనపడుతుంది. హల్లెలూయా. ఒక గుణ లక్షణం కనపడుతుంది. ఇప్పుడు గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవహు దినాలకి మనం వద్దాం. హల్లెలూయా. నోవహు దినాలకి మనం వచ్చినప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారము అనే మాటకి ఇంగ్లీష్ లో ఉందంటే వైలెన్స్. వైలెన్స్ అంటే హింస. భూలోకము హింసతో నిండిపోయిందంట. ఎవరి దినాల్లో? నోవహు దినాల్లో. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండను. మనుషులు ఎదుట ఏమి డెవలప్మెంట్, ఏమి టెక్నాలజీ, ఏమి ఫ్లైఓవర్లు, హల్లెలూయా అనుకున్నారు. కానీ దేవుని సన్నిధిని చెడిపోయింది. హల్లెలూయా. దేవుని సన్నిధిని చెడిపోయిండను, భూమి బలాత్కారమైన హింసతో నిండిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హింస దేన్ని బట్టి వస్తుంది? హింస దేన్ని బట్టి హింస? హల్లెలూయా. ప్రవక్త చెప్పిన కార్యానికి మనం వెళ్దాం. హల్లెలూయా. హింస దేన్ని బట్టి? ఆమె 5వ బోర ఏంటి? 5వ బోర మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బోర 2వ ప్రపంచ యుద్ధం. 7వ బోర 3వ ప్రపంచ యుద్ధం. 5వ బోర హల్లెలూయా ఏం తీసుకొచ్చింది? హింసను తీసుకొచ్చింది, యుద్ధాన్ని తీసుకొచ్చింది. 6వ బోర హింసను తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఈ బోరలో హింసను తీసుకొచ్చాయి. హింస దేనికి వచ్చింది? ఆయన వారిని సమకూర్చడానికి, ఆయన ప్రజలు సమకూర్చడానికి. హల్లెలూయా. ఇప్పుడు నోవహు దినాల్లో హింస జరిగింది. భూలోకము బలాత్కారముతో నిండిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇశ్రాయేలు దేశంగా ఏర్పడింది. యూదులందరూ సమకూర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూలోకము హింసతో నిండిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 7వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే వర్షం కురుస్తుంది. అక్కడ 7వ అధ్యాయంలో వర్షం వస్తుంది. 7వ అధ్యాయంలో జలప్రళయం వచ్చింది. ఏంటి జలప్రళయం? 6వ అధ్యాయంలో జలప్రళయం రాలా, 7వ అధ్యాయంలో జలప్రళయం వచ్చింది. 6వ అధ్యాయం. హల్లెలూయా. ఆ జలప్రళయం వచ్చింది. ఏంటి? దేవుని తీర్పు కుమ్మరించబడుతుంది. నిజమేనండి? దేవుని తీర్పు. 6వ అధ్యాయము మొదట్లోనేమో హింస స్టార్ట్ అయింది. 7వ అధ్యాయంలో వర్షం కురుస్తుంది. ఆ తీర్పే కదా, దేవుని తీర్పే కదా జలప్రళయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రెండింటి మధ్యలో ఉంది నోవహు దినాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నోవహు దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుని రాకడ జరుగును. లోకం మీద తీర్పు తెచ్చబడింది అనగా పాత్రలు కుమ్మరించబడ్డాయి. పాత్రలు కుమ్మరించబడినప్పుడు ఏమైంది? భూమి అంతా నాశనం అయిపోయింది. అంటే ఏంటి? యుగాంతం. ఆమె యుగ సమాప్తి. యుగ సమాప్తి అయిన తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఏంటిది అది? 1000 ఏళ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం యుగ సమాప్తి కాదు, రాకడ దినాలు. రాకడ దినములు అనగా నోవహు దినాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే 6వ అధ్యాయం చూద్దాం. 6, 7 అధ్యాయుల మధ్యలో ఉన్నప్పుడు మనం 6 కొంత 7 కొంత ఉంది మనకి. 6 కొంత 7 కొంత. 6లో ఏం జరిగిందంటే
దేవుడు నోవాకి ఒక దర్శనం ఇచ్చాడు. నోవాకి దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. నోవాకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటో ప్రత్యక్షత అంటే వర్తమానం. ఆ గడియ యొక్క వర్తమానం. హల్లెలూయా. ఎంతమంది వర్తమానం నమ్ముతున్నారు? వర్తమానం అంటే ఏంటో ఆ కాలానికి నీవు నేను జీవించవలసిన విధానమే వర్తమానం. నోవహు యొక్క వర్తమానం ఏంటి? ఈ కాలంలో నువ్వు తప్పించుకోవాలంటే ఓడను సిద్ధపరచుకో. ఇప్పుడు నోవాకి ఇవ్వబడిన వర్తమానం ఏంటి? ఓడను కట్టడం. నోవాకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఏంటి? రాబోయే జలప్రలయం నుండి తప్పించుకోవడానికి ఓడను సిద్ధపరచడం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు దేవుడిచ్చిన ప్రత్యక్షతలో, దేవుడు ఆయన దర్శించిన విధానంలో, దేవుడు ఆయనకి ఇచ్చిన బయలుపాటులో ఓడను కట్టే చెక్కేదో చెప్పాడు. హల్లెలూయా. ఓడ పొడిగెంతో చెప్పాడు, ఓడ ఎత్తెంతో చెప్పాడు, ఓడ అంతస్తులు చెప్పాడు, ఏమేమి సిద్ధపరచాలో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షతలో సమస్తం ఇచ్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది దాయినా మొత్తం ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ వర్తమానం పట్టుకొని బయలుదేరాడు నోవహు. హల్లెలూయా. నోవహు వర్తమానం పట్టుకొని బయలుదేరి హల్లెలూయా వెళ్తున్నాడు. హల్లెలూయా. చిన్ని సారకము పురాణం ఎక్కడుంది? చిన్ని సారకము పురాణం టేకు చెట్లతో కట్టమనలేదు దేవుడు, రోజువుడి చెట్లతో కట్టమనలేదు దేవుడు, లేకపోతే ఎర్ర సందనంతో కట్టమని చెప్పలా దేవుడు. హల్లెలూయా. దేనితో కట్టమన్నాడు? చిన్ని సారకము పురాణంతో కట్టమన్నాడు. ఆ చిన్ని సారకము పురాణం యొక్క స్వభావం ఏంటి? హల్లెలూయా. ముందు ఆ యొక్క చెట్టుతో ఓడ తయారు చేయాలంటే ముందు అది నరకబడాలి. ఏ చెట్టు అయినా ముందేమవ్వాలా? నరకబడాలి. అది నరకబడింది. ఎప్పుడైతే చిన్ని సారకం పురాణం నరికామో, హల్లెలూయా, నరికితే దాని నిండా ఒక గుజ్జు వంటి పదార్థం ఉంటుంది. మొత్తం కారిపోతుంది. మొత్తం కారిపోయి అదంతా కూడా ఎలా ఉంటుందంటే లోపలంతా ఖాళీగా ఉంటుంది. అది గొల్లగా ఉంటుంది. అది రైట్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని కొన్ని మాటలు మీకు నాకు తేడా ఉంది. మీకు అర్థమయ్యే మాట చెప్పాలి. అలా మొత్తం గొల్లగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నోవహు దానితో ఓడ తయారు చేయడానికి నరికాడో ఉన్నది మొత్తం పోయింది. అనగా అది పెరిగిన భూమి నుండి నరకబడింది, పెరిగిన స్థలం నుండి నరకబడింది. ఎప్పుడైతే నరకబడిందో దానిలో ఉన్న స్వభావం పోయింది, అది గొల్లైపోయింది. అయ్యో మా తాత ముత్తాతలు ఎట్లా చేశారు, కుదరదు, ఇక్కడ కారిపోయింది. నరికింది ఎవరు? వర్తమానికుడు. దేని కొరకు? వర్తమానం కొరకు. వర్తమానం ఏంటి? ఓడ. ఓడ కొరకు నరుకుతున్నాడు మనల్ని. హల్లెలూయా. ఎవరిని పట్టాలి? నరకట్లా. హల్లెలూయా. చిన్ని సారకం ప్రాణం నడుగుతున్నాడు. ఎప్పుడైతే చిన్ని సారకము ప్రాణం నరకబడుతుందో అది లోకముతో తగదప్పు చేసేసుకుంటుంది. లోకం అనేది దానిలో లేకుండా విడిచిపెట్టేస్తుంది. హల్లెలూయా. నరికాడ పడేస్తున్నాడు. కొంతకాలం ముందు నరికాడ పడేగానే అక్కడ నుండి అక్కడికి చేరేలోపే ఉన్న మొత్తం కారిపోయిందంటే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మా తాత కాదు, మా అమ్మ కాదు, నా భర్త కాదు, నా భార్య కాదు, ఉన్నది మొత్తం ఓడాల్సిందే. ఇక్కడ నువ్వు నరకబడితే నీవు నిలబడాలి దేవుని కొరకు. నా నిమిత్తము తల్లిదండ్రులను, భార్యలను, అన్నదమ్ములను విడిచిపెట్టాలని దేవుడు చెప్పాడా? ఎట్ట వదులుతానండి? దేవుడు వదిలిస్తాడండి. నువ్వు వర్తమానం కొరకు నిలబడితే వదిలిపెట్టమంటే ఇడాకులు ఇచ్చేసి రమ్మని కాదు. హల్లెలూయా. ఎవరికి అర్థమైంది? అట్లా అర్థమైందా? ఒక అబద్ధికుడు ఉన్నాడు, ఈ ప్రసంగం అంతా వింటున్నాడు. హల్లెలూయా. అనగా నాడు అబద్ధం చెప్తాడు. పాస్టర్ గారిని చెప్పారు వదిలేమన్నారు, వదిలేసి ఇడాకులు ఇచ్చేట కాదు. హల్లెలూయా. ఆడు అబద్ధికుడు, ఆడి మాట వినొద్దు వాక్యాన్ని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆ గొల్లగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటి ఆ చెక్కను తీసుకొచ్చి నీళ్ళలో ఇస్తే చెక్కలన్నిటికన్నా ముందు మునిగిపోయేది ఈ చెక్క. అన్నిటికన్నా ముందు మునిగిపోద్దంట. ఏ వర్తమానం ఏంటంటే వాడు అంటున్నాం. అసలు నీ వర్తమానం ఏంటి? వర్షం వస్తుంది అంటున్నాం. అసలు వర్షం అన్న పేరే ఏం లేదు, తెలియదు. ఎందుకు? భూమి నుండి ఆవిరి లేచి నేలను తడిపేది. హల్లెలూయా. ఆకాశం మొప్పేది. అసలు ఆకాశం నీళ్ళు ఉన్నాయా? ఏ నీళ్ళు? ఎక్కడుండి వస్తాయి నీళ్లు? వర్షం అనే పేరే
లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన నా ప్రియమైన సోదరి, నేను కొత్తది వర్తమానం అంటున్నా, కొత్త మాటలు చెప్తున్నావు, కొత్త పేర్లు చెప్తున్నావు. ఏంటి కొత్త పేర్లు? థియోఫనీ. అదేంటి? బైబిల్ ఆడుంది. హల్లెలూయా అడిగేవాడు. హల్లెలూయా ఏంటిది? వర్తమానంలో థియోఫనీ. అది ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రము కలుగును గాక. సమీనకన్. అదేంటి? రాజకట్నం. అదేంటి? వాక్య కట్నం తెలుసు కానీ రాజు కొత్త మాట చెప్తున్నామంటే అన్ని కొత్తగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు, అది నీకు అర్థం కాకపోయినా నమ్ము. ముందు మొదట మీరు నమ్మండి. ఏమి నమ్మమంటావయ్యా? నువ్వు చెప్పేది ఒక బైబిల్లో మాకు కనపట్లేదు. హల్లెలూయా. ఆయన నీకు కనపట్లేదు, నాకు కనపడతాను. దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, ఆ ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయండి అంటాడు. అబ్బో పెద్ద దిగొచ్చాడు ప్రత్యక్షత కలిగినాడు అని చెప్పి. హల్లెలూయా. హేళన చేశారు, నిందించారు, ఎన్ని మాటలన్నాలో అన్ని మాటలన్నారు. కానీ ఇక్కడ నోవహు చేసినట్టు తెలుసా? దోషణకు ప్రతి దోషణ అయినను, కీడుకు ప్రతి కీడని చేయలేదు. అవి చేస్తా ఉంటే ఓడ ఆగిపోతాయి. హల్లెలూయా. దేవుడు దాని కొరకు పిలవాల. నీ పని ఏంటి? ఓడగట్టాను. ఆడు తిడతావు, ఆడి పని ఆడి చేస్తాడు, నీ పని నుంచి. తిట్టేవాడు తిడతాడు, నువ్వు తిట్టించుకుంటా కట్టుకో. హల్లెలూయా. నిందించేవాడు నిందిస్తాడు, నువ్వు నిందపడతా కట్టేసుకో. హల్లెలూయా. పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుట నా పని అన్నాడు ఆయన. ఆయన పని నువ్వు చేయమాక. చెప్తాను, అది ఆయన పని, నీ పని కాదు. నీ పని ఏంటి? జీవించడం. నీ పని ఏంటి? నిందించబడ్డం. నీ పని ఏంటి? ఆయన పని చేస్తూ ఆయన నిమిత్తం నువ్వు హింసించబడ్డం, ఆయన నిమిత్తం అవమానపరచబడ్డం, ఆయన నిమిత్తం హేళన చేయబడ్డం. ఏంటంటే ఎంతకాలం సహించబడ్డారంటే ఆయన తీర్పు దించేదాకా సహించు. ఆయన పని ఆయన చేస్తాడు. ముందు నీ పని నువ్వు చేయి. నీ పని నువ్వు చేయాల్సిన సమయంలో చేయి. ఆయన పని ఆయన చేయాల్సిన సమయంలో ఆయన చేస్తాడు. తీర్పు ఎప్పుడు తీరుస్తాడు తెలుసా? నీ పని ముగించు, ఆయన రంగం మీదకి వస్తాడు. నోవహు ఓడ కట్టేదాకా దేవుడే మాట్లాడు. ఓడ కట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రళయం వచ్చింది. అప్పుడు వచ్చాడా? ఓడ తిట్టింది. ఇప్పుడు చెప్పండి, వర్షం రాదన్న దేవుడు అయ్యా వస్తుంది, ఇంక లేదు, ఇంకేంటి వస్తుంది. హల్లెలూయా. నోవహు కాలంలో నోవహు వర్తమానాన్ని ఎంతమంది నమ్మారండి? కదా. నేనేమంటానంటే మొత్తం నమ్మారు, ప్రపంచం అంతా నమ్మారు. పేకల దాకా నీళ్ళు వచ్చాయి. సత్యం ఉంది. అయ్యా వర్తమానం కరెక్టే, ఇప్పుడు వచ్చేద్దాం వాళ్ళకే. ఓబేద్ గారు అక్కడ, ఇంకా ఓబేద్ గారు మీ అరుపు కూడా వినపట్ల తరిపేసి. అయ్యా తిమోతి గారు ఒకసారి చర్చి తెద్దామా? లేదా చర్చి దాళ వేసాం, మేము ఓడలోకి వెళ్ళిపోయి. హల్లెలూయా. ఆమేన్. నమ్మారా? నమ్మారా? ఒక రోజు ఇక్కడికి ఊరంతా ఎత్తుక్కుంటూ వస్తారు. ఇక్కడికే ఈ వర్తమానం ప్రకటించబడుతున్న ఈ స్థలానికి చుట్టుపక్కల గ్రామాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. తిమోతి గారు ఒక్కసారి మా కొరకు ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. ఎప్పుడు? దేవుని తీర్పులు కుమ్మరించబడేటప్పుడు. నోవహు ఎంతమంది నమ్మారు? కృపాకాలంలో 8, కృప ముగించబడినాక లోకమంతా. ఆమె ఎవడైనా ఇప్పుడు తిట్టేవాడైనా రేపు పొద్దున రావాల్సిందే వర్తమానం. ఈరోజు కాదని వర్తమానాన్ని ఇసిరేసేవాడైనా రేపు పొద్దున రావాలి. హల్లెలూయా. వర్తమానాన్ని నేల కొట్టినోడు కూడా రేపు పొద్దున వస్తాడు, కానీ కృప ముగించబడినాక వస్తాడు. ఉపయోగం లేదు. హల్లెలూయా. సరే, నోవహు ఏం చేస్తున్నాడు? ఓడ కడుతున్నాడు. ఆ చితి సారికమపు రాళ్ళు తీసుకొస్తున్నాడు. చితి సారికమపు రాళ్ళతో ఆ ఓడ కడుతున్నప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. అసలు నువ్వు చెప్పే వర్తమానమే తప్పు. రెండోది, ఒకవేళ నువ్వు అన్నట్టుగానే వర్తమానం కరెక్ట్ అనుకో, నువ్వు చెప్పే వర్తమానానికి నువ్వు చేసే పనికి ఏమైనా పొంతనుందా? ఓడ కట్టాలంట. ఓడ ఎందుకు కొట్టాలి? మునిగిపోకుండా తేలడానికి అంటాం. తేలడానికి వెళ్ళినప్పుడు తేలే చెక్క వేయాలి, కానీ మునిగే చెక్క ఎందుకు వేసావు? హల్లెలూయా. అసలు నీ వర్తమానమే తప్పు. పోని ఎట్టా కొట్ట నువ్వు చెప్పిందే వస్తుంది అనుకో, తాతావా మునిగేదాంతో కడతావు. హల్లెలూయా. కాబట్టి నీ వర్తమానము తప్పు, నువ్వు తప్పు.
నీ ఓడ అంతకన్నా తప్పు. హల్లెలూయా. నీ ఓడ అంతకన్నా తప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? వాళ్ళు అంటున్నారంటే చాలా, వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పి ఆ రోజు కూడా తీసుకురాలా. ఎవరు ఎన్నన్నా దేవుడు చెప్పిందే తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన చక్కరే తీసుకొస్తున్నాడు. ఆ చక్క ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఆ బ్రాండ్లు కొన్ని కృపంలో ఉన్నాయి, కొన్ని తెలారులో ఉన్నాయి, కొన్ని బాధగొడుపులో ఉన్నాయి, కొన్ని సంతమామాల్లో ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క బ్రాండ్ అక్కడుండి అక్కడికి వెళ్తున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి నరుకుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవన్నిటినీ తీసుకొస్తున్నాడు. వర్తమానం దగ్గర తీసుకొస్తున్నాడు. ఆ ప్లాన్ దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈ చెక్క ఇక్కడ పెట్టాలా, ఈ చెక్క ఇక్కడ పెట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమవుతుంది? ఓడ కట్టబడుతుంది. హల్లెలూయా. ఓడ కట్టబడుతుంది. ఓడ కట్టడం పూర్తయింది. ఓడ కట్టడం పూర్తయిన తర్వాత దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువా వాళ్ళందరూ మునిగిపోతా అన్నారు. ఏమో ఏదన్నా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశా. సరే మునిగింది కదా మనం ఇప్పుడు కీలుపోయి, ఇప్పుడు కీలుపోయి లోపల వెలుపల ఆ కొల్లందు చూసావా? ఆ ఖాళీ ఉంది చూసావా? ఆ ఖాళీలో కీలుతో నింపు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఓడ తయారు చేసినాక కీలు పోయమన్నాడు. ప్రతి చెక్కకి కీలు పూసి ఓడ తయారు చేయమని చెప్పాల. ఓడంతా తయారైనాక కీలు పోయమన్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అది గొల్లగా ఉన్నప్పుడు ఎటు వంచితే అటు వంగింది. కీలు పూసిన కొంగదు. హల్లెలూయా. అందుకని ఓడంతా చేసినాక కీలు పూసాడు. ఇప్పుడు మేకు కొడతంటే మేకు దిగడం కాదు, కొట్టే సుత్తి వెనకనంతుంది. హల్లెలూయా. ఎంత తప్పేసినా కొట్టేవాడు చెయ్యాదిరి పోతుంది కానీ చక్కకేమవట్లా. చక్కకి ఎందుకేమవట్లా? చక్క చుట్టూ కీలు ఉంది. ఆ పరిశుద్ధాత్మ ఉంది. లోపల వెలుపల పరిశుద్ధాత్మ, లోపల వెలుపల వాక్యం, మధ్యలో చితిసారకము ప్రాణైన మనం అన్నా. హల్లెలూయా. లోపల వెలుపల వాక్యం మధ్యలో ఉన్నాం మనం. హల్లెలూయా. ఎటు నుండి ఏమొచ్చినా మనకి ఏం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తీసుకెళ్ళా చక్కని నీళ్ళలో ఎత్తే అన్ని మురుగుతున్నాయి కానీ ఇది మునగట్లా. బొరు వేసి ఒక్కరా మునగట్లా. హల్లెలూయా. ఆమె మునిగిపోయే స్వభావం కలిగిన దారిని మునిగిపోని రీతిగా తయారు చేసిన వాడు దేవుడు. హల్లెలూయా. అసలు ఆ చక్కను మునిగిపోయేటట్టు సృష్టించింది ఎవరు? సృష్టించిన వాడికి అధికారం లేదా? సృష్టించిన వాడికి అధికారం లేదా? కుమ్మరి గురించి మాట్లాడతా. హల్లెలూయా. పాత్ర మీద కుమ్మరి వానికి అధికారం లేదా? మరి చితిసారకం ప్రాణి మీద అధికారం లేదా? మునిగేటట్టు చేసి దాన్ని లేపి హల్లెలూయా మునిగిపోని రీతిగా తయారు చేయడం ఆయనకి చేత కాదా? దేవునికి మహిమ కలుగును గాక. మానవుడిని పడిపోయినట్టుగా చేసి హల్లెలూయా ఆయనే నిలబెట్టి లేపి విమోచించి ఆయన ఉండే స్థలంలో కూర్చున్న పెట్టడం ఆయన సంకల్పం కాదా? హల్లెలూయా. దేవుని ఆలోచన నోవహు వర్తమానంలో కనపడుతుంది, నోవహు ఓడలో కనపడుతుంది. మనకేమో నోవహు తినాలంటే జలప్రళయం. ఎంతసేపు నోవహు పేరు గుర్తురాగానే ఏం గుర్తొస్తుంది? జలప్రళయం గుర్తొస్తుంది. జలప్రళయం గుర్తొస్తుంది. నువ్వు ఉన్నావన్న సంగతి తెలియట్లేదు. మన కాలం ఉందన్న సంగతి చూడాలా, మన గడి వర్తమానం అక్కడ ఉందన్న సంగతి చూడాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ చెక్క మొరగట్ల ఓడంతా పూర్తయింది. అప్పటికి ఎంతకాలం అయింది? 120 సంవత్సరాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 120 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 120 సంవత్సరాలు బోధిస్తున్నాడు. ఇక ఓడ పూర్తయ్యి దేవుడు పిలిచే లోపు ఒక ఆమె ఇంట్లో బయలుదేరింది. ఒక ఆమె ఇంట్లో బయలుదేరింది. భర్త వాకిట్లో కూర్చొని పేపర్ చదువుకుంది. ఎక్కడికి వెళ్తామో అన్నాడు. నోవహు గారి ఓడలోకి వెళ్తాం. ఏంటి పాపం 120 సంవత్సరాల నుండి ఆయన బోధిస్తున్నాడు. ఒక్కడ కాకపోతే ఒక్కడ కూడా ఎంత చిన్న సంఘం, ఆయన కుటుంబం తప్ప ఎవరు లేరు. నేనన్నా వెళ్దాం అనుకున్నాను. ఆయన చెప్పే వర్తమానం ఏదో కరెక్టే అనిపిస్తుంది.
హల్లెలూయా. ఆ జలప్రళయం ఏదో వచ్చింది అనిపిస్తుంది కాబట్టి నేను ఓడలోకి వెళ్తాను. సర్లే వెళ్ళాను, వచ్చింది. హల్లెలూయా. గేట్ దగ్గర కూర్చున్నాడు ఆయన. అయ్యా నోవా గారు వందనాలండి. అమ్మ వందనాలు సిస్టర్, ప్రైజ్లో. ఏంటి సిస్టర్లో వచ్చారు? ఏంటండి ఓడలోకి రమ్మన్నారు కదా. ఆ వర్తమానం నమ్మి నేను ఓడలోకి రావడానికి వచ్చాను. అమ్మ చాలా సంతోషం అమ్మా. హల్లెలూయా. నువ్వన్నా వర్తమానం నమ్మి అర్థం చేసుకొని ఓడలోకి రావడానికి వచ్చావు. రండి సిస్టర్, గాడ్ బ్లెస్ యు అన్నమాట. హల్లెలూయా. వస్తుంది, వస్తున్నాను ఇట్లా లేపింది. ఏంటన్నది? సూట్ కేసు. ఏంటిది? సూట్ కేసు. సూట్ కేసు ఎందుకమ్మా? హల్లెలూయా. జలప్రళయం ఎంతకాలం వచ్చిందో తెలియదు, నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. ఎంతకాలం నేను లోపల ఉండాలి. మరి కావలసిన బట్టలు, కావలసిన వస్తువులు వద్దా? రెండోది అసలు ఇవన్నీ కాదు, అసలు మేకప్ లేకుండా నేను బయటికి రానన్న సంగతి నీకు తెలుసుగా. 120 సంవత్సరాల్లో ఎంతకాలం నువ్వు నన్ను చూసావు కదా. మేకప్ లేకుండా ఎప్పుడన్నా చూసావా నన్ను? అసలు నా రూపం తెలుసు నీకు? అసలు నా రంగు తెలుసు నీకు? హల్లెలూయా. ఎప్పుడు నా అసలు రంగు కనపడదు నీకు? ఎప్పుడు చూసినా తెల్ల కనపడతా, లోపల అంత నల్లకున్నాను ఎవరికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఈ కిట్టు లేకపోతే మాత్రం కష్టం అంటే ఆయన అన్నట్టమ్మా, నీకు కావలసినవి లోపల ఉన్నాయి. నీకు కావలసినవి లోపల, నీకు ఏం కావాలన్నీ లోపల ఉన్నాయి. మేకప్ కిట్ ఉందంటే అట్లాంటివి ఉండవు, కానీ దేవుడు ఇచ్చినవి ఉన్నాయి. దేవుడు ఏమేమి పెట్టమన్నాడో అవన్నీ పెట్టా. హల్లెలూయా. నా పట్టు చీరలు ఉన్నాయండి లోపల. హల్లెలూయా. ఆయన అంటే ఇట్లాంటివి ఉండవు, కానీ ప్రకాశములను నిర్మలములనైనా సన్నపు నారబట్లు నాకు అసలు పడవసలు నా శరీరానికి అవి కట్టుకుంటేనే అలర్జీ వచ్చేస్తుంది అసలు. అట్లాంటి నాకు వద్దండి. హల్లెలూయా. అది కాదమ్మా అంటే ఇప్పుడు నన్ను రమ్మంటారా వద్దంటారా? సిస్టర్ మీరు రావాలి, కానీ సూట్ కేసుని వదలాలి. మీరు రావాలి, మీరు రావాలంటే సూట్ కేసుని వదలాలి. ఏదో ఎవరు లేరులే సంఘానికి, నువ్వు నీ కుటుంబం ఉన్నారు, నేనన్నా వద్దాం, నన్ను బట్టన్నా మా ఊళ్ళో 10 మంది వస్తారనుకొని నేను వస్తే నన్నే ఇలాగంటావా? ఇక నేను రాను, ఎవరు రారు, వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోయిందంట. ఇది పేపర్ పూర్తవాలి ఇంకా. హల్లెలూయా. ఏంటి వచ్చేసావన్నాడంట. అసలు అల్లకూడదా సంఘానికి? అట్టొద్దంటారు, ఇట్టొద్దంటారు, వర్తమానం అంటారు. ఏ సంఘం అది? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కానీ వెళ్తావేమో ఎలవాక అని చెప్పిందంట. ఎవరికి? అలా ఆయనకి చెప్పిందంట. ఆయన అన్నాడంటే పిచ్చిదానా, వారం క్రితం వెళ్ళి వచ్చేసాను నేను, నీకన్నా ముందే వెళ్దామని వెళ్ళాను, వెళ్తుంటా ఆ సిగరెట్ పెట్టుకొని తీసామన్నాడు. హల్లెలూయా. తిండి నాకైనా ఉంటాడు, కానీ సిగరెట్ లేకపోతే ఎట్టుంటా? నేను ఉన్నాను కదా. నేను ఆ రోజే వచ్చాను, నువ్వు వెళ్ళేటప్పుడే అనుకున్నాను వెనక్కి వచ్చే బాప తెలియదు, బాపకి వెళ్ళేదానివి కాదనుకో. పాప ఎవరు రారు, జారి పడుతున్నారు అందరూ. ఎవరి మీద? నోవా గారి మీద. ఎవరు నమ్మట్లేదండి వర్తమానం. పాప అంత పెద్ద ఓడ కట్టుకున్నాడు. హల్లెలూయా. అంత పెద్ద ఓడ కట్టుకున్నాడు, కానీ ఆయన కుటుంబం తప్ప ఎవరు ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నోవాహుని దేవుడు ఓడ కట్టమన్నప్పుడు నీవు నీ కుటుంబం కోసమే కట్టుకోమన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుటుంబం తప్ప ఎవరు రారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే గమనించిన ప్రియులారా, ఇప్పుడు నోవహు ఓడలోనికి ఆమె భూజంతువులని ఆకాశ పక్షులను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? హల్లెలూయా. బోర ఊదాడు. నోవహు యొక్క బోర ఊదాడు. ఆ బోర ఊదగానే ఎన్నో పులులు ఉన్నాయి, ఎన్నో సింహాలు ఉన్నాయి, ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. అన్ని బోర శబ్దం విన్నాయి, అన్నిటికీ బోర పడింది. కానీ రెండింటికి మాత్రమే రమ్మని పిలుపునబడింది. హల్లెలూయా. ఆ బోరలో రమ్మని పిలుపు రెండింటికి వినపడింది. బోర అందరికి వినపడింది, కానీ బోర శబ్దంలో పిలుపు రెండే ఉన్నాయి. బోర అందరికీ వినపడింది. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కి రండి అనే పిలుపు. హల్లెలూయా. ఒక జత సింహానికి, ఒక జత పులికి, ఒక జత కుక్కకి. హల్లెలూయా. ఏమా
ఏవైతే ఆ స్వరము కొరకు ఏర్పరచబడ్డాయో వాటికి స్వరం అర్థమైంది. మిగతా స్వరం విన్నయ్య గాని అర్థం కాదు. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. అంటే వినపడట్లేదని కాదు, అక్కడ అర్థము చేసుకునేటట్టుగా వినాలా. హల్లెలూయా. నిజముగా వినటం వల్ల నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కాలంలో ఒక జత సింహాలకే చెవులు ఉన్నాయి, ఒక జత పులికే చెవులు ఉన్నాయి. హల్లెలూయా. అవి మాత్రమే నిర్ణయించబడ్డాయి కాపాడబడటానికి. హల్లెలూయా. ఆ స్వరం అన్నిటికీ ఆ బోర వినపడగానే అబ్బా ఏంటి గోర అనుకుని అన్ని. హల్లెలూయా. ఒక సింహం జత మాత్రం వేసి మనం వెళ్దాం. ఒక సింహం జత వెళ్దాం. మిగతా ఎక్కడ వెళ్తాను అని బోర వినపట్ల మేము వెళ్తున్నాం. ఏంటి బోర ఏమర్థమైంది నీకు? నీవెంత నీ చదువు ఎంత ఏమర్థమైంది అని అర్థం నువ్వు? హల్లెలూయా. ఎంత చదువుకున్నా మాకే అర్థం కావట్లేదు కదా, నీకు అర్థమైంది. నీకేం అర్థమైంది? హల్లెలూయా. అయ్యంటే ఆ స్వరం ఏంటో నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్ర పండితులు వీళ్ళందరికి అర్థం కాల. విద్య లేని పామర్లు అర్థమైపోయింది. పేతురు యోహానుకి అర్థమైపోయింది. మరి పేతురు యోహానుల జ్ఞానం చూసి అసలు వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు అబ్బాయి ఎంక్వైరీ చేయండి అంటే వీళ్ళు పుట్టిన దగ్గర స్కూల్ మొహమే చూడలేదని చెప్పారు. మరి ఎట్టొచ్చింది వీళ్ళకింత జ్ఞానం అంటే వారు యేసుతో కూడా ఉండినవారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మాకు బైబుల్ అంతా తెలుసు, మాకు అది తెలుసు, ఇది తెలుసు, మేము అది చదివాం, ఇది చదివాం అని చెప్పే వాళ్ళు అందరికన్నా నీకు ఎక్కువ తెలుసు. హల్లెలూయా. నీకు బైబుల్ చదవటం రాకపోయినా నీకు తెలిసిన వాక్యం వాళ్ళకి తెలియదు. ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ ఏ కాలంలో ఎంత మాట ఉందో నువ్వు చెప్పగలుగుతావు. రైతులో ఎక్కడ ఏ లేఖనం ఉందో నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ ఏ లేఖనం ఎప్పుడు నెరవేరుతో నీకు తెలుసు. ఎందుకంటే నీవే లేఖనముల యొక్క నెరవేర్పై ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఘోర శబ్దం ఉన్న జంతువులు వస్తున్నాయంట. హల్లెలూయా. ఒక తుప్పి, దాని జత రెండు నడుచుకుంటా వస్తున్నాయి. రెండు నడుచుకుంటా వస్తా హల్లెలూయా ఆ తుప్పులు మాట్లాడుకుంటున్నాయంట. నాకేంటో పొద్దున్న నుండి భయం అంటే ఏంటో తెలియట్లేదు. భయపడటం అనేది పోయింది. సింహం వచ్చినా నాకు భయపడాలనిపించట్లా. హల్లెలూయా. పులి వచ్చినా భయపడాలనిపిస్తుందా, వాటితో కలిసి నడవాలనిపిస్తుందా అనేసరికి పక్కన దాని చేస్తుందండి. నీకేనా? నాకు కూడా అట్లాగే ఉంది. ఆ బోరు శబ్దం విన్నావు, చూసావు? హల్లెలూయా. బోరు శబ్దం విన్న దగ్గర నుండి నాకు అట్లాగే ఉందంట. హల్లెలూయా. దాని వెనకాల సింహాలు రెండు వస్తున్నాయి. ఆ సింహం అంటుందంట, ఇవాళ బోరు శబ్దం విన్న దగ్గర నుండి నాకు మాంసం తినాలనిపించలే, నాకు గడ్డి తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపిస్తుంది? గడ్డి తినాలనిపిస్తుంది అనేసరికి ఆడసింహం ఉంటుంది, నాకు కూడా గడ్డి తినాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రెండు తలెత్తి చూసినాయంట. ఆ మార్గంలోనే ఆ తుప్పులు వెళ్తున్నాయి. హల్లెలూయా. ఆ చెక్కలు వెళ్తున్నాయి. హల్లెలూయా. ఆ గొర్రెలు వెళ్తున్నాయి. అన్ని చూసి ఇది అనక నుండి చూసి హల్లెలూయా బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్నట్ట సింహం. ఒక్కసారి తుప్పు వెనక చూసిందంట. వెనకాల ఉందేంటి? సింహాసం. దాని సౌండ్ వింటేనే ముందు ఏం చేసింది? ఇది ఇది ఆగి ఒక్క నిమిషం బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అన్నట్ట. హల్లెలూయా. ఆ సింహం అంటుందంట, నేను నిన్ను ఏం చేయనంటుందంట. అది అంటుందంట, ఓ హల్లెలూయా, నువ్వు నన్ను ఏం చేయమన్న సంగతి నాకు తెలుసు, నేనే పారిపోను. హల్లెలూయా. నాకు మరణం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ నాతో నీతో కలిసి నడవాలనిపిస్తుందంట. ఆమె సింహం ఉందంట, నాకు కూడా నీతో కలిసి నడవాలనిపిస్తుంది. వేళ్ల పరిపాలనలో సింహము గడ్డి మేస్తుంది. అది ఎక్కడ జరిగింది? నోవహు ఓడలో జరిగింది. నోవహు ఓడలో చూడండి పిల్లారా, సింహాలు క్రూర మృగాలు బ్రతకాలంటే దాని ఆహారం ఎవరు సిద్ధపరచాలా? నోవహే సిద్ధపరచాలి. మరి వీటి కోసం ఎన్ని జంతువులు పెట్టి ఉన్నారు అక్కడ తినడానికి? బ్రతికి నాటికన్నా అలాగే ఆహారానికి ఎక్కువ జంతువులు కావాలి. ఇప్పుడు
ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? హల్లెలూయా. ఓడలో ఇంచుమించు సంవత్సరం ఉన్నారు, 600 రోజులు దాకా ఉన్నారు. హల్లెలూయా. 40 రోజులు జలప్రళయమే 40 రోజులు వచ్చింది. హల్లెలూయా. నిన్న ఇవాళ నేను ఉండడానికి ఒక సూట్ కేసు వేసుకున్నా. నేను నిన్న ఇవాళ ఉండి మళ్ళీ రాత్రికి బయలుదేరే పొద్దుకే వెళ్ళిపోతా. హల్లెలూయా. నిన్న 8:30కి బయలుదేరే ఉదయం 8:30కి, రేపు 8:30కి మా ఇంట్లో ఉంటా. ఈ 48 గంటలుగా సూట్ కేసు తెచ్చుకున్న బట్టలు. మరి 40 రోజులు జలప్రళయం, నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. మళ్ళీ అడుగు పెట్టేదాకా ఎన్ని జతల బట్టలు కావాలా? నోవా కుటుంబానికి 8 మంది, లోపల వాషింగ్ లేదు, నీళ్ళు వాసన తీస్తే మొత్తం మురుగే. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. వాషింగ్ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని జతల బట్టలు తీసుకెళ్ళాలి వీళ్ళు? 2. ఇప్పుడు ఆహారం కోసం ఒక్కొక్క జంతువు. హల్లెలూయా. ఒక ఏనుకి ఎంత ఆహారం కావాలా? ఆమె పులికి సంవత్సరంన్నరకి ఎన్ని జంతువులు కావాలా? సింహానికి ఎన్ని కావాలా? హల్లెలూయా. అన్నిటికీ ఒకటే ఆహారం, గడ్డి. పులి గడ్డి తింది, సింహం గడ్డి తింది, నక్క గడ్డి తింది, కుక్క గడ్డి తింది. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నోవా కుటుంబానికి కూడా ఈ సంవత్సరం అంతా ఒకటే ఆహారం, నో బిర్యానీ. హల్లెలూయా. బిర్యానీ లేవు అక్కడ. హల్లెలూయా. ఒకటే ఆహారం. హల్లెలూయా. 40 సంవత్సరాల మన్నా తినలా ఆమె. హల్లెలూయా. దానికి మాదిరి ముందే నోవా ఓడలో దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఓడలోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఆహారం, అదే ఈ గడియ వర్తమానం. ఓడలోకి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే వర్తమానం, ఒకటే ఆహారం. ఓడలో అది తింటేనే బ్రతుకుతాం, ఏం తిన్నా చస్తాం. అంతరిక్షంలో వెళ్తారు కదా, రాకెట్లో వెళ్ళేవాళ్ళు, వ్యోమగాములు ఉన్నారు. వాళ్ళు మనం తింటే కొట్టరు. హల్లెలూయా. మనకులాగా అన్నం తింటాను, బిర్యానీ తింటాను, నాకు 3 పూటలు టీ కావాలి, 4 పూటలు అది కావాలి అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం వేరు. హల్లెలూయా. మనకులాగా వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉండదు. వాళ్ళంతా కూడా లిక్విడ్ టైప్లోనే తినాలి. తక్కువ తినాలా, ఎక్కువ బలం ఉండాలి, అది కూడా తిండి ఉండదు. వాళ్ళ ఆహారం వేరు. హల్లెలూయా. ఆ ఆహారంతో చాలా కాలంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి 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 దానికి అలవాటు పడి అప్పుడు రాకెట్లోకి వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళు వేసుకునే వస్త్రాలు వేరు, వాళ్ళు ఉండేటువంటి వాతావరణం వేరు. మరి ఇక్కడ నడిచినట్టుగా నేను అంతరిక్షంలో నడుతానంటే కుదరదు. ఇటు నడిచినట్టు ఇట్లా కాలంటే వెళ్ళి అక్కడ పడతావు. హల్లెలూయా. నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళాక ఇట్లా ఎగిరావనుకో, ఇట్లా ఎగిరిపోతావు, కింద పడవు. ఎందుకంటే అక్కడ భూమి ఆకర్షణ లేదు. నువ్వు చక్కగా ఇచ్చినెక్కినట్టు ఎక్కొచ్చు గాల్లో. హల్లెలూయా. అక్కడ అలాగా గాల్లో తేలుకుంటా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రీతిగా వెళ్తాం. ఆ రీతిగా వెళ్ళాలంటే నువ్వు తినే ఆహారం మారాలా, నువ్వు ధరించే వస్త్రాలు మారాలా, నీ చుట్టూ ఉన్న వాతావరణం మారాలా, నీ అలవాట్లన్నీ మారాలి. అరే ఇట్టెళ్ళి ఇట్టొచ్చేదానికి అట్టుంటే వెళ్ళిపోయి జీవితకాలం అక్కడ ఉండేదానికి. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళి ఒక 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ భూమి మీదకి వచ్చి నీకు కావాల్సిన బిర్యానీ తింటావు. 3 నెలల కోసం ఎంతో కొట్ట మారుతానండి. 40 రోజులు మారుతున్నారుగా మనోళ్ళు లెంట్ డేస్ లో. మనం కాదు. హల్లెలూయా. క్రైస్తవులను పిలువబడే 40 రోజులు చికెన్ తినాం, 40 రోజులు మాంసం తినాం, 40 రోజులు పూట ఉపవాసం ఉంటాం, కోత ఉపవాసం ఉంటాం. హల్లెలూయా. 40 రోజులు ఏం ఉపవాసం? కోత ఉపవాసం. కోత ఉపవాసం తెలుసా? తెలీదా? కోత ఉపవాసం ఉందాం అనుకుందంట. కటిక ఉపవాసం చేయాలి, నేను ఏమి తినకూడదు అనుకుందంట. అనుకొని ఆలోచన చేసి ఉపవాసం ఇంకా ఇంకో గంట నుండి ఉపవాసం ఉండాలనుకుందంట. అనుకున్న తర్వాత దానికి కాసేపు ఆలోచన వచ్చిందంట.
ఉపవాసం ఉండి నేను 24 గంటలు ఉపవాసం ఉండి అలసిపోయి లెగవలేక లెగిసి వెళ్ళి ఆహారం తెచ్చుకోలేనేమో, అంత నీరసం అయిపోతానేమో. కాబట్టి కావాల్సిన ఆహారం ముందే తెచ్చుకుందాం అనుకుందంట. ఒక గెల తెచ్చి పెట్టుకోండి. హల్లెలూయా. అనుకున్న తర్వాత కాసేపు అనుకుందాను, గెల అయితే తెచ్చుకున్నారు కానీ లెగిసి వెళ్ళి ఆ గెలలోడు కొయ్యగలనా? ఎందుకంటే ఉపవాసం ఉంటా, నేను అలసిపోతా, నీరసించిపోతా. కాబట్టి నేను వెళ్ళలేను కాబట్టి, కొయ్యలేను కాబట్టి కోసి పెట్టుకుందాం అనుకుందంట. కోసి పెట్టుకున్నా కాసేపు ఉన్నాక అనుకుందంట, వెళ్ళి దాన్ని తీసుకోవడానికి నా చెయ్యన్నా సాపుతాను లేదు, ఎందుకన్నా మంచిది ముందే ఒలిసి పెట్టుకుందాం అనుకుందంట. పావుగల్లో లేదని ఒలిసి పెట్టుకుందంట. ఒలిసి పెట్టుకుని కాసేపు నాకు అనుకుందంట, దాన్ని తినడానికి నేను చేత్తో పైకి లేపి నోటు దాకా పెట్టుకుంటాను లేదు అనుకుందంట. నిజమే కదా, తీసి నోటి దగ్గర పెట్టుకో. హల్లెలూయా. అనుకున్న తర్వాత అనుకుందంట, నోట్లో అయితే నోట్లో పెట్టుకొని ఆ నీరసానికి నవలగల్లో లేదు అని లోపల నవిలిందంట. నవిలి అనుకుందంట, ఆ నీరసానికి నేను మింగగల్లో లేదు మింగేసి. అది కోత ఉపవాసం. హల్లెలూయా. ఆమె చాలా మంది కోత ఉపవాసాలు ఉంటారు. కోత ఉపవాసం అన్నారు అన్ని ముందే ఫుల్గా 4 రోజులు సరిపడా తినేసి 1 రోజు ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటి చెప్పరా? 1 రోజు ఉపవాసం అంటే ఏంటి చెప్పరా? హల్లెలూయా. రాత్రి తిన్నాం అంతేనా? ఇవాళ ఉదయం నుండి హల్లెలూయా రేపు ఉదయం వరకు ఏమీ తినకుండా ఉండి, ఇప్పుడు తింటాం కదా, రాత్రి తిని మళ్ళీ రేపు పొద్దున్న తింటావు చూడు, అది 1 రోజు ఉపవాసం. తినేసావు, ఇప్పుడు తిన్నాను, ఇప్పుడు నుండి ఉపవాసం అంటే కుదరదు. తిన్నాక ఉపవాసం కాదు, తిన్నది అరిగిన దగ్గర నుండి ఉపవాసం స్టార్ట్. రాత్రి తిన్నది పొద్దున్నకి అరిగిపోయింది. ఇప్పుడు టిఫిన్ మానేయాలా, మధ్యాహ్నం భోజనం మానేయాలా, రాత్రికి భోజనం మానేయాలి, రేపు పొద్దున్న టిఫిన్ చేయి. అప్పుడు 1 రోజు 24 గంటలు ఉపవాసం ఉన్నట్టు. రాత్రి తిని రేపు పొద్దున్న తింటే 1 రోజు. మనకు అట్ట కాదు. హల్లెలూయా. రాత్రి ఫుల్ వేసేస్తాం, మళ్ళీ రాత్రికి తినేస్తాం. ఇవాళ అంతా ఉపవాసం. ఏంటో వాళ్ళంతా ఉపవాసం? నువ్వు ఉన్నది 12 గంటల ఉపవాసం. పొద్దున్న టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి ఫుల్గా ఇచ్చాం. అవునా కాదా? హల్లెలూయా. చూడండి పిల్లలు, అది కాదు. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒకే ఆహారం, దానికి తగ్గట్టుగా నీ యొక్క అలవాట్లు మారాలి. హల్లెలూయా. నీ వస్త్రధారణ మారాలి, నీ ఆహారపు అలవాట్లు మారాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మామూలుగా అయితే గంటకోసారి ఆకలేసింది పడుతుంది. గంటకోసారి ఏదో తినబోతే నాకు కుదరదు, కానీ ఆరాధనలో కుదరదు. ఆరాధన అయ్యేదాకా ఆగాల్సిందే. ఏమంటే అలవాటు మార్చుకోవాలా. అలవాటు అప్పుడు నేను ఉండలేనండి, ఆయన ఉంచగలరు. ఆయన ఉంచగలరు. ఎందుకు? నువ్వు నరకబడాలా, ఆ అలవాటు నుండి నరకబడాలా, ఆ తలపుల నుండి నరకబడాలా, ఆ ఉద్దేశం నుండి నరకబడాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాషింగ్కి ఎన్ని బట్టలు తీసుకెళ్లాలా? 6 ఎంత తీసుకెళ్లాలా? నా ప్రియమైన సోదరి సోదరులారా, అందరికి ఒకటే ఆహారం. నోవహు కుటుంబానికి ఒక ఆహారం, జంతువులకి పక్షులకి అన్నిటికీ, జంతువులన్నిటికీ ఒకే ఆహారం, పక్షులన్నిటికీ ఒకే ఆహారం. అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ప్రతి ఆరాధనలో వర్తమానమే. హల్లెలూయా. ప్రతి ఆరాధనలో వర్తమానమే. ఈ గడియ వర్తమానమే. దేవుడు ఏది పెట్టాలనుకుంటాడు అది పెడతాడంతే. దాన్ని తినాల్సిందే. నాకు ఈ వర్తమానం వద్దు, నాకు ఇది నచ్చలేదంటే కుదరదు. ఓడలోకి వచ్చావంటికి బయటికి లేదు, లోపలికి లేదుగా, అక్కడే. హల్లెలూయా. మరి నోవహు గారు ఎన్ని బట్టలు తీసుకెళ్ళారు లోపలికి? ఏమి తీసుకెళ్ళండి బట్టలు? 40 సంవత్సరాల బట్టలు లేకుండా ఆ బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. హల్లెలూయా. దానికి మాదిరి ఎక్కడుంది? నోవహు గారి దగ్గర ఉంది. హల్లెలూయా. ఓడలో వారి బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, ఆరోగ్యం ఏమీ కాలేదు, జ్వరం కూడా రాలేదు. హల్లెలూయా. కారణం ఏంటి? వర్తమానములో భద్రపరచబడి ఉన్నారు. ఆ గడి యొక్క వర్తమానములో వారు భద్ర
గాక. హల్లెలూయా. అందుకని ప్రవక్త అన్నాడు, బైబిల్ మరలా పునరావృతం అవుతుంది. బైబిల్ మరలా పునరావృతం అవుతుంది అంటే ఏంటి? బైబిల్ మరలా తిరిగి వస్తుంది. ఆ నోవహు దినాలు మరలా తిరిగి వచ్చాయి. హల్లెలూయా. జంతువులన్నీ వచ్చేసాయి, పక్షులన్నీ వచ్చేసాయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆదికాండం 7వ అధ్యాయము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచుకుని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. అంటే ఎట్లుందంటే బయట నుండి పదం చర్చలోకి వెళ్ళమ్మా, చర్చలో ప్రవేశించండి అని పాస్టర్ గారు చెప్పాను. అలాగే తెలుగులో అట్టుంది, కానీ ఇంగ్లీష్లో ఎట్టుందో తెలుసా? హల్లెలూయా. ఓడ లోపలికి రండి. హల్లెలూయా. అంటే నా కుటుంబం ఎక్కడుంది? బయట ఉంది. ఓడ బయట ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? ఓడ లోపల ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? రహస్యం. ప్రభు రాకడ రహస్యం. నోవహు దినములు ఎలాగుండేనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండేను. హల్లెలూయా. రాకడ జరిగిందా? నోవహు దినాల్లో రాకడ జరిగిందా? రాకడ ఎక్కడికి వచ్చింది? ఓడలోకి వచ్చింది. ఓడేంటి? నోవహు యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. రాకడను ఎవరు గుర్తిస్తారు? ప్రత్యక్షత గుర్తిస్తుంది. ఎవరికైతే ప్రత్యక్షత ఇవ్వబడిందో వారు ప్రభు రాకడను గుర్తించగలిగారు. ఎవరికి ప్రత్యక్షత ఇవ్వబడలేదో వారు రాకడని గుర్తించలేకపోయారు. ఇప్పుడు నోవహును పిలుస్తుంది ఎవరు? లోపలికి రా, ఇక్కడికి ఎక్కిరమ్మా. ఎక్కడికి? ఓడలోనికి, ఈ గడి వర్తమానంలోనికి, ఈ ప్రత్యక్షతలోనికి, ఎంత వాటిలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. రాకడ గుర్తించి ఇప్పుడు రాకడ ఎక్కడుందో తెలుసా? చిత్తిసారకుంభరానులు. చిత్తిసారకుంభరానండి ఓడ. ఇప్పుడు ప్రభు లోపల ఉన్నాడు. ఇదేంటిది? చిత్తిసారకుంభరం. ఇదేంటిది? మరి ఆయన లోపల ఉన్నాడు. చిత్తిసారకుంభరాలు అంటే ఎవరు? అంటే ప్రభు రాకడ ఎక్కడుంది? హల్లెలూయా. ఆయన దిగొచ్చాడా? హల్లెలూయా. రాకడ ఆయన దిగి రాగానే స్వరం వింటున్నారు. ఎవరికి ప్రత్యక్షత ఇవ్వబడిందో వారు స్వరం వింటున్నారు. వారు రాకడను గుర్తిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాకడ నోవహు దినములు ఒక్క రోజులో అయిపోయేది కాదు. నోవహు ఓడగట్ట ఒక రోజులో అవలా. నోవహు ఆ ఓడలోకి వెళ్ళగానే జలప్రళయం రాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ బోరలకి అలాగే పర్ణశాల పండుగ అయిన, గుడారాల పండుగ అయిన 1000 ఏళ్ల పరిపాలనకి మధ్యలో చిత్తిసారకుంభం రానుంది. ఆ చిత్తిసారకుంభం రానులోనికి ప్రభు యొక్క రాకడ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు రాకడ ప్రత్యక్షతలో ఉంది. ప్రభు యొక్క రాకడ ఎక్కడ ఉందంటే ప్రత్యక్షతలో ఉంది. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ ఒక ఆయన గుర్తించాడు. నేను లాస్ట్ టైం చెప్పాను, బాలుడుగా ఉన్నప్పుడు సిమియోను గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకడ ముగింపులో ఇంకో ఆయన గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండం నుండి మలాకి వరకు కంఠోపాఠం చేసిన వాళ్ళు దెయ్యం అన్నారు ఆయన. ఆది కాండం నుండి మలాకి వరకు లేఖనాలు ఇక్కడ ఇదిగో ఆ కోట తెలుసా, ఈ కోట తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అన్న వాళ్ళందరూ నువ్వు పైలు చెబులు అన్నారు. హల్లెలూయా. ఒక్క ఆయన కొన్ని నిమిషాల్లో ఆది కాండం నుండి మలాకి దాకా చదివేశాడు. ఎవరో తెలుసు? అయినా శిలువ మీద దొంగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటు చూశాడు? హల్లెలూయా. ఆది కాండం 3:17 స్త్రీ సంతానం ఈయనే కదా. హల్లెలూయా. అపవాది యొక్క తలను చెదకు దొక్కది ఈయనే కదా. సర్పం యొక్క తలను నీకు, స్త్రీకి, నీ సంతానానికి, ఆమె సంతానానికి వైరు. హల్లెలూయా. ఆ సంతానం ఈయనే కదా. ప్రైజ్ ది లార్డ్. చక్రంలో చక్రం ఈయనే కదా. హెచ్కేలో దేవునికి మహిమ కలుగును గాక. షద్రకు మెషకు అబేద్నెగోలో ఉన్నది ఈయనే కదా. హల్లెలూయా. ఎవరి మధ్యకి దిగొచ్చింది ఈయనే కదా. మలాకీలో చెప్పబడింది ఈయనే కదా. ఆది కాండం నుండి మలాకీ వరకు ఆ ప్రత్యక్షత పొందుకొని రాకడను గుర్తించేశాడు. హల్లెలూయా. ఇవాళ మనం చదివిన లేఖనం ఏంటి? మత్తయి.
ఆది కాండం నుండి మలాకి వరకు మొదటి రాకడ గురించి, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మొదటి రాకడతో ప్రారంభమై రెండవ రాకడ వరకు ఉంది. ఇప్పుడు మనం ఏ అధ్యాయం చదివిందాక, ఏ పుస్తకం చదివాం? మత్తయి చదివాం. హల్లెలూయా. ఆ మత్తయి సువార్తలో ప్రభు ఏ అధ్యాయం చూపించాడు, ఏ పుస్తకం చూపించాడు? ప్రకటన 6 చూపించాడు. అంటే మత్తయి నుండి ప్రకటన వరకు. హల్లెలూయా. ఏ వాక్యంలో ఏముందో నీకు తెలుసా? తెలియదు, కానీ ఆయన నాకు తెలుసు. హల్లెలూయా. మత్తయి నుండి ప్రకటన వరకు చెప్పిన ఆయన ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. ఆమేన్. మొదటి రాకడలో ఉండి చెప్పాడు, ఇప్పుడు రెండవ రాకడలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. హల్లెలూయా. ప్రభు రాకడను గుర్తించేది ఎవరు? ప్రత్యక్షత కలిగిన వారు. ప్రత్యక్షత కలిగిన వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ ప్రత్యక్షత, ఈ మర్మాలన్నీ మనకి. దేవుని నమ్మావా లేదా? ప్రార్థనకి వెళ్ళావా లేదా? హల్లెలూయా. యేసుక్రీస్తును బాప్తిసం పొందావా? దేవుడు ఒక్కడే నమ్మావా? విలియం బ్రహ్మ ఈ కాలం ప్రవక్తను నమ్మావా? చాలు చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామను బాప్తిసం సత్యం. దీనికి ఎరుగుతుందా లేదా? దేవుడు ఒక్కడే. ఎరుగుతుందా లేదా? ఈ గడే వర్తమానికుడు విలియం బ్రహ్మ ఎరుగుతుందా లేదా? హల్లెలూయా. రాకడలో దివిటి ఆరిపోతుంది. ఎందుకంటే సిద్ధులో నూనె లేదు. సిద్ధులో ఏమి ఉండాలా? 7 మొక్కలు ఉండాలా, 7 బోరలు ఉండాలా, దాని 70 వారాలు ఉండాలా. హల్లెలూయా. ఈ వర్తమానాలన్నీ నీకేమర్థమవుతాయి? హల్లెలూయా. కాబట్టి నీకు సిద్ధ అవసరం లేదు. దివిటి ఎలిగిందా చాలనుకుంటారు చాలా మంది. హల్లెలూయా. దివిటి ఎలిగినంత మాత్రాన, హల్లెలూయా, పెళ్లి కుమారుని స్వరం విన్నంత మాత్రాన లోపలికి వెళ్ళిపో. హల్లెలూయా. ఎక్కి వెళ్ళే సమయంలో దివిటి వెలగాల. దివిటి వెలగాలంటే సిద్ధులో నూనె ఉండాలా. ఇప్పుడు వెలుగుతుందా లేదా సార్ అనుకుంటే కుదరదు. బుద్ధి లేని కన్యకల వాళ్ళు, బుద్ధి లేని కన్యకలు చూసుకోవాలి. బుద్ధి లేని కన్యకలకు కావాల్సిన సూచన ఏంటి? యుగాంతం యొక్క సూచన కావాలి. బుద్ధి గల కన్యకలకి ఏ సూచన కావాలా? రాకడ సూచన కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా పిల్లారా? ఆమె నోవహు దినములో జరిగినట్టుగానే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? మనుష్య కుమారుని రాకడ దినాల్లో ఉన్నామా? నోవహు దినాలైనవి. హల్లెలూయా. ఒక దినమా? దినములా? దినములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఇప్పుడు రూత్ దగ్గరికి వద్దాం. ఎక్కడికి వద్దాం? రూత్ దగ్గరికి. నయోమి ఇశ్రాయేల్. నయోమి అనగా ఇశ్రాయేలుకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? సొంత దేశం నుండి చల్లా చెదిరైపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. హల్లెలూయా. పిల్లలిద్దరికి అక్కడ పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత 2 కొడుకులు చచ్చిపోయారు. పెద్దోడు చచ్చిపోయిన తర్వాత చిన్నోడు చచ్చిపోయాడు. మొదటివాడు ఎప్పుడు చచ్చిపోయాడు? మొదటి ప్రపంచ యుద్ధం. రెండోవాడు ఎప్పుడు చచ్చిపోయాడు? రెండో ప్రపంచ యుద్ధం. యుద్ధాలు అయిపోయిన తర్వాత నయోమి ఎక్కడికి వచ్చింది? మళ్ళా సొంత ఇంటికి ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. హల్లెలూయా. చెదిరిపోయిన నయోమి మళ్ళా నా దేశం బాగుందని మళ్ళీ 48 వచ్చేసింది. హల్లెలూయా. వస్తా వస్తా వచ్చింది. ఒక్కదే రాలా. రూత్ తీసుకొచ్చింది. రూత్ ఎవరు? అన్యురాలు. మోయాబీరాలు. హల్లెలూయా. వచ్చే ముందు అడిగింది, ఇద్దరు నుంచోబెట్టింది. అమ్మలారా, హల్లెలూయా, ఎంతకాలం నన్ను వెంబడిస్తారు మీరు? నేను ఇచ్చిన వర్తమానం మీరు వెంబడిస్తారు ఏంటి? నేను ఇచ్చిన వర్తమానం అపోస్తలుల గారు 2:38. పేతురు ఎవరు? యూదుడేనా? అపోస్తలులు ఎవరు? యూదుడేనా? హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వబడిన వర్తమానం ఏంటి? అపోస్తలుల గారు 2:38. ఇప్పుడు ఆ 2:38ని ఆమె ఎవరికి పరిచయం చేసింది? రూతుకి, ఓర్పాకి, ఇద్దరికి పరిచయం చేసింది. హల్లెలూయా. అమ్మా, ఇదిగో నేను వర్తమానం ఇచ్చాను, ఇంతవరకు బాగానే ఉంది. హల్లెలూయా. ఇంతవరకు ఓకే. హల్లెలూయా. మళ్ళా నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యేలాగా మీరు ఉండగలరా? అసలు నేనే పిల్లలు కనే స్థితిలో
లేరు. ఒకవేళ కన్నా వాళ్ళు ఎదిగేసరికి మీరు ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను నా ఇంటికి వెళ్ళిపోతానంటే, అమ్మో నా అత్త ఎంత మంచిదో, అత్త అసలు ఇట్లాంటి మంచి అత్త అసలు ప్రపంచంలో ఎవరు ఉండరు, అబ్బో నేను అంత మంచిదారు అని ఏడ్చి 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 ముద్దు పెట్టుకొని అత్త వెళ్ళలేకపోతున్నా, ఈ సంఘాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నా. కానీ నువ్వే వెళ్ళమంటున్నావు, నువ్వే వెళ్ళమంటున్నావు, అందుకే వెళ్తున్నానని వెళ్ళిపోయింది. ఎవరు నుంచొని ఉంది? ఎవరు? రూతు. అమ్మా నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయిందిగా, నీ తోడుకోళ్ళు, నీతో ఉన్న సంఘం వెళ్ళిపోయిందిగా, నీతో ఉన్న సిస్టర్ వెళ్ళిపోయిందిగా. హల్లెలూయా. నీతో ఉన్న సిస్టర్ వెళ్ళిపోయిందిగా, నీతో నువ్వు కూడా వెళ్ళిపోమంటే నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టొద్దని చెప్పొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ వర్తమానమే నా వర్తమానం. నువ్వెక్కడికి వెళ్తావా నేను అక్కడికి వస్తా, నువ్వెక్కడ చచ్చిపోతావా నేను అక్కడ చచ్చిపోతా. మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా వేరుపరిస్తే యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. అక్కడ లేఖనం ఏం చెప్పిందంటే, తనతో కూడా వచ్చుటకు రూతుకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నాను. అంటే పొమ్మంటే అర్థం ఏంటి? అది ఆ ప్రత్యక్షత సంఘ శాఖలాగా సర్దేసుకుంది, సర్దేసుకుంది. కానీ ఆ ప్రత్యక్షత రూతుకు దొరికింది. వర్తమానము లోపల ప్రత్యక్షత రూతుకు దొరికింది. హల్లెలూయా. ఆమె 70 మంది వెళ్ళిపోయారు. శిష్యులు నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్యం చెప్పగలవాడు, అంచెలు నేను వాడిని లేపుతాను. కఠినమైన బోధ ఇలా ఎవడుండగలని వెళ్ళిపోయారు. ఉన్నామన్నాడు కదా, ఇక్కడ ఉన్నామంటే ఏమై సత్యం అంటే నీకు తెలుసా, పలానా కోట తెలుసు నీకు, పలానా కోట తెలుసు నీకు, పలానా కోట తెలుసు తెలుసు. ఆ కోటలో ఏం చెప్పాడు తెలుసా? అవన్నీ నాకు తెలియదు, కానీ నేను నమ్మాను. వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? మీరున్నారా? 12 మంది మిగిలారు. మీరు ఎందుకున్నారు? పడే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి ఇప్పుడే అన్నాడు. ఒక ఆయన లేచాడు, నా కోర్సు గీసింది తెలీదు, ఎందుకంటే నాకు చదివే లేదు. ఏ వర్తమానంలో ప్రభుత్వం ఏం చెప్పాడు, అక్కడ ఏం చెప్పాడు, ముద్రలో ఏం చెప్పాడు, ఎడమలో ఏం చెప్పాడు, హల్లెలూయా సామాన్యులు ఏంది నాకు తెలియదు. కానీ నీవే నిత్య జీవం మాట్లాడాలి. ఎక్కడేం చెప్పాడో తెలియదు, కానీ నువ్వు చెప్పేది మాత్రం సత్యం. ఏ వర్తమానంలో ఏం చెప్పాడో తెలియదు, కానీ వర్తమానం మాత్రం సత్యం. ప్రభువా ఎవరికి అంతకు వెళుదామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వెళ్ళిపోమనగానే దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, నీ అంత మంచిది లేదని వెళ్ళిపోయింది వార్త. కానీ రూతు ఎలా నయోమి అనుకుంటుంది, ప్రైజ్ లార్డ్ ఇప్పుడు తనతో కూడా వచ్చుటకు మనసు కుదిరింది. రూతు నయోమి వర్తమానాన్ని వెంబడించింది. ప్రైజ్ లార్డ్. రూతు నయోమి వర్తమానాన్ని వెంబడించింది. నయోమి వర్తమానాన్ని వెంబడించి ఎక్కడ దాకా వచ్చింది? యెరూషలేముకు వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె అంటుంది, అమ్మా ఇక నా దగ్గర ఉన్న వర్తమానం ఇదే. ఏంటిది? అపోస్తల కార్యాలు 2:38. అది తాళం, తాళం చెవి నీకు ఇచ్చాను, నీకు వెళ్ళు, నువ్వు వెళ్ళు. మనం బ్రతకడానికి కావాలి, ఇక్కడ దాకా నేను తీసుకొచ్చాను, ఈ వర్తమానం ఓకే. ఇక్కడ నుండి మనం బ్రతకాలంటే నువ్వు వెళ్ళాలా. హల్లెలూయా. ఎత్తుక్కుంటూ ఉంటుంది, ఒక్కొక్క పొలం దాడుతుంది. హల్లెలూయా. ఒక్కొక్క పొలం దాడుతుంది. దానిగా ఒక పొలం చూసింది, ఇదేదో వెళ్దాం అనిపిస్తుంది. హల్లెలూయా. రోడ్డు మీద చాలా పొలాలు ఉన్నాయి, ఈ సందులో ఏదో బాగుంది, ఇక్కడ ఏదో కట్టు పడేశారు. హల్లెలూయా అని చెప్పి పొలానికి వచ్చింది. పొలానికి వచ్చేసరికి ఎవరు ఏమంటే ఏరుకోవడానికి. హల్లెలూయా. ఏరుకోండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏరుకొని అత్త దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, అది ఆ పిల్లల్లో రైలు గేట్ దాటాక కుటుంబానికి వెళ్ళాను. ఆహా అది పోయేది, అది మనదే, మన బంధువే. హల్లెలూయా. సరే అమ్మా రేపు నుండి అక్కడికి వెళ్ళు. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. అది మరుసటి రోజు వచ్చింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరు కొత్త కనపడుతుంది, ఎవరేమో కొత్త కనపడుతుందండి. ఆ కోత కోసే వాళ్ళ మీద ఒక అధికారి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు అధికారి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కోత కోసే వారి మీద అధికారం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన దగ్గరకు వచ్చి అడిగాడు, ఎవరు ఈమె అని. అయ్యా ఈయన, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బోయజుకు చెప్తున్నాడు. ఆమె ఈయన ఈ బోయజుకు చెప్తున్నాడు, ఈమె హల్లెలూయా ఎక్కడ వచ్చింది? నయోమితో కూడా వచ్చింది. ఈమె నయోమితో కూడా వచ్చింది అనగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా వర్తమానాన్ని వెంబడించుకుంటా, హల్లెలూయా, అత్తని ఒంటరిగా విడవకుండా అత్తతో పాటు నడిచి వచ్చినటువంటి ఈమె. సరే ఒకసారి రామను రాను. అయ్యా అయ్యా దేవునికి స్తోత్రం కలుగును. వేరే పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడే నా పని కథల దగ్గర ఉంది. హల్లెలూయా. శ్రేష్టమైన స్థలంలో ఉన్నాం. నిన్నెవడో తాగడానికి లేదు. ఇక ఏ సంఘ శాఖలో కూడా కన్నెత్తి చూడటానికి లేదు. నేనేంటి వాళ్ళకి తెలుసు. పనులు చెప్పా, రే ఎవరో కూడా రూత్ ఇంకా కన్నెత్తి చూడటానికి వీల్లేదు. ఆమె నా మనిషి, ఇంకా భార్య, ఆమె నా వ్యక్తి. హల్లెలూయా. కోసేవాళ్ళు ఉన్నారు, ఆయన కోస్తున్నావయ్యా. మీరు కోసుకొని వెళ్ళిపోవటం కాదు, ఆమె కోసం కోతనండి. ఆమె కోసం కుప్పిళ్ళతో వదలాలా. హల్లెలూయా. కోసేసిన కుప్పిళ్ళ ఆమె ఏరుకుంటది. హల్లెలూయా. పనల మధ్యలో ఏరుకుంటది ఆమె. పనలేంటి? వాక్యపు వరుసల మధ్యలో దాచబడినటువంటి మర్మాలు ఆమె కావాలా. హల్లెలూయా. వరుసల మధ్యలో విడవబడిన మర్మములు ఆమె కావాలా. ఆమె పోషించబడేది ఆ మర్మములతోనే. హల్లెలూయా. పనులు కావాల్సిన వాళ్ళు పనులు కోసుకోండి. ఏమే అవన్నీ నా కొట్టుకు చేర్చండి. కానీ కుప్పిళ్ళు వదలాలా. ఎవరికి వదలాలి కుప్పిళ్ళు? రూతు కొరకు వదలాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చింది మా అక్కడికి వెళ్ళాం, బాయ్స్ పొలానికి. అతను మనకి బంధువు కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే స్నానం చేసి, అంటే స్నానం చేసి తైలం రాసుకొని, హల్లెలూయా, ఏం చేయాలి? పొలానికి స్నానం. అపోస్తలుల కార్యం 2:38 ప్రకారం నువ్వు బాప్తిసం పొంది తైలం పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన పొలానికి వెళ్ళు. అక్కడ నువ్వేం చేయాలో అక్కడ నుండి వర్తమానం ఆయన ఇస్తాడు. అక్కడ వరకు నేను ఇచ్చా, అక్కడ నుండి ఆయన చెప్తాడు. ఇక్కడ నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు. కాబట్టి హల్లెలూయా, ఆయన పొలానికి వెళ్ళు. ఎక్కడ పడుకుంటాడో కనిపెట్టు, ఎవరికి తెలియదు. కనిపెట్టే వదుకు తెలుసు ఆయన రాక. పొలంలో ఎక్కడుంటాడో, హల్లెలూయా, పొలానికి ఎప్పుడు వస్తాడో, ఎక్కడ ఉంటాడో, ఎక్కడ పరుండి ఉంటాడో నువ్వు కనిపెట్టు. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడో నువ్వు కనిపెట్టు. ఆయన విశ్రాంతి తీసుకున్న సమయంలో మెల్లిగా ఆయన పక్కకి చేయి, ఆయన పక్కన పడుకో. హల్లెలూయా. లేచాడు ఆయన అర్ధరాత్రి. ఎవరో స్త్రీ, ఎవరు? నేను నీ దాసురాలనైనా రూతుని, దయచేసి నీ వస్త్రం నా మీద కప్పు. హల్లెలూయా. నీ వాక్యము ప్రత్యక్షత వస్త్రం నా కప్ప. దేవునికి స్తోత్రము కలుగునే. కప్పాడా? కప్పాడు. కప్పిన తర్వాత అమ్మ ఏంటి కావాలి నీకు? అయ్యా నేను మోయాబీరా అన్ని రాలి, మరి నాకు విమోచన కావాలిగా, నాకు విడుదల కావాలిగా. హల్లెలూయా. అసలు విమోచన ఇందులోనే ఉన్నది. ప్రత్యక్ష మీకు బలి ఇవ్వబడింది.
నీ ప్రత్యక్షత కరెక్టే, కానీ కూడా ఉన్నాడు నీకు దగ్గర బంధువు. ఎవడాడు? అపవాది. అపవాది మనకు దగ్గర బంధువు. మోషే చచ్చిపోతే మోషే శవం కోసం కూడా వచ్చాడు, ఆ శరీరం కోసం వచ్చాడు. ఎందుకని? పాపము దేహం కదా, కాకపోతే వాడిది దేహం. కానీ మన ప్రాణాత్మలో ఆయన. ఇప్పుడు మనకి ఎవరి దగ్గర అంటే ఈయన దగ్గరే. నిన్ను విడిపించాలంటే ఆడి విడిపించాలి. కాబట్టి రేపు ఒక మీటింగ్ పెడదాం, అక్కడ కానీ పిలుస్తా. వాడు ఒప్పుకుంటే ఆయన చేసుకో, వాడు ఒప్పుకోకపోతే నేను చేసుకుంటాను. హల్లెలూయా. వాడు చేసుకుంటాడా? ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు ఆయన చేయలేడు అన్న సంగతి. ఏం చేయాలంట? పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని బిడ్డలే కనాలి. కన్న బిడ్డ కన్నావాడి బిడ్డగా పరిగణించబడ్డాడు. నయోమి యొక్క సంతానముగా, హల్లెలూయా, వారి సంతానంగా పిలువబడతాడు. నేను కంటమేంటి? ఆడ పేరు పెట్టుకోండి. నేను ఎందుకంటే ఒప్పుకుంటా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను అన్నాడు. వెళ్ళిపోయాడు మరుసటి రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ముందు, అది జరగడానికి ముందు, ఆ రోజు ఉదయాన్నే ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, అమ్మా నీ కొంగు పట్టు, కొంగులో 6 కొలతల ఎవరు కొలిచాడంట. 6 మానవ సంఖ్య కదా. ఎన్ని పోయాలా? 7 పోయాలి. 6 పోసాడు, 7 పోయిలే. 6 ఏంటి? 6 కొలలు ఏంటి? 6 ముద్దరు ఇద్దరికి, 6 ముద్దలు ఇద్దరికి. ఎవరెవరికి? రూత్కి, నయోమికి. 1, 2, 3, 4 ముద్రలు ఎవరికి? రూత్కి. 5వ ముద్ర, 6వ ముద్ర ఎవరికి? నయోమికి. కాబట్టి ఇద్దరికి కలిపి 6 ఇచ్చాడు. 7వ ముద్ర ఇలా. హల్లెలూయా. 7వ ముద్ర ఎక్కడ? రహస్యంగా. హల్లెలూయా. ఆయనే స్వయముగా తను తాను రూతుకి ఇచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. 7వ కొలత ఆయనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి వచ్చింది. ఏం జరిగింది? అమ్మా ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిందంతా చెప్పింది. ఇక ఆయన ఊరుకోడమ్మా. అన్నది చేసే వరకు ఊరికనే మనస్తత్వం కలిగిన వాడు కాదు ఆయన. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు అన్నాడు చదివామా? హల్లెలూయా. కాబట్టి ఆయన చేసే తీరుతాడు. ఆయన రాకడ అలాగే ఉంటది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు నిశ్చింతగా ఉండవు. ఇదే ఎప్పుడు జరిగింది? సీక్రెట్ గా జరిగిపోయింది. హల్లెలూయా. నిన్ను వధువుగా ఆయన అంగీకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తర్వాత బోయజు రూతుని వివాహం చేసుకున్నాడు. బోయజు రూతుని వివాహము చేసుకోవటం ద్వారా నయోమి విడిపించబడింది. నయోమి యొక్క స్వాస్థ్యం తిరిగి నయోమికి ఇవ్వబడింది. నిజమేనా? హల్లెలూయా. నయోమి విడుదల రూతులో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క విడుదల దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రెండోది, అసలు బోయజ్ దాకా రూత్ ఎట్లా వచ్చింది? ఎవరు వర్తమానాన్ని బట్టి వచ్చింది? నయోమి వర్తమానాన్ని బట్టి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇది మొదలుకొని ఎప్పుడైతే ఆమె బోయజ్ దగ్గరికి వెళ్ళి వచ్చిందో అక్కడ నుండి బోయజ్ వర్తమానంతో నయోమి నడవడం మొదలుపెట్టింది. ప్రవక్త ఎవరో తెలుసా? మనం ఎత్తబడిన తర్వాత 2 సాక్షులు, ఎవరో 2 సాక్షులు? మోషే 2 సాక్షులు ఇశ్రాయేలుకి వెళ్ళి ఈ వర్తమానాన్ని బోధిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు రూతు వర్తమానాన్ని నయోమి అంగీకరించాలా? అంగీకరించే సమయంలో మనం ఉన్నా. ఆమె అంగీకరించే ముందు మనం వెళ్ళిపోతా. ఆమె అంగీకరించిన తరువాత రూతు యొక్క వర్తమానాన్ని నయోమి అంగీకరించిన తర్వాత బోయజు, రూతు, నయోమి కలిసి ఒకే ప్రదేశంలో నివాసం ఉంటారు. అదే 1000 ఏళ్ల పరిపాలన.
నయోమి, బోయజు, రూతు కలిసి నివాసం చేస్తారు. అది ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? నోవహు దినములో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ఓడలో నుండి ప్రైజ్ ది లార్డ్, నోవాకి ఇవ్వబడిన వర్తమానంతో ఓడలో నుండి అందరూ బయటకు వచ్చారు. నోవా కుటుంబం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో వారి నివాసం ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవహు దినాలు ఎక్కడ వరకు? 1000 ఏళ్ల పరిపాలన వరకు నోవహు దినాలు. ఈ మధ్యలో రాకడ. ఆ రాకడ ఎవరికి తెలుసు? ఎవరు ఓడలోనికి పిలువబడ్డారు? చితిసారక బొమ్మరానికి తెలుసు, పిలువబడిన నోవాకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా పిల్లారా? నోవా యొక్క స్వరం విని వెంబడిస్తున్నవన్నీ కూడా అర్థమయ్యి, వాటికి అర్థమైంది లోపలికి రండి అని. మిగతా వాళ్ళకి ఏంటి గోళ? ఆమె ఈరోజు వర్తమానం నోవహు దినాలు, రాకడ, నయోమి, బోయజు, హల్లెలూయా, ఇవన్నీ మాట్లాడుతుంది. ఏంటి వాళ్ళకి? కానీ మనకి వర్తమానం ఏంటా? వర్తమానం ఇక్కడికి ఎక్కిరండి. హల్లెలూయా. ఆయన రాకుండా ఎక్కేట ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరికి తెలియకుండానే ఆయన ఓడలోకి వచ్చాడు, రహస్యముగా వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కానీ ఈరోజు చాలా మంది దాన్ని రాకడ కాదంటున్నారు. ఎందుకు కాదన్న? రాకడ కాదనేవాళ్ళు మనకన్నా ఎక్కువ తిరుగుతున్నారు. కాదనేవాళ్ళు ఎందుకో చెప్పనా? ఒక లాగా చెప్పు సార్. హల్లెలూయా. దశలోనికలకు 2వ పత్రిక 2వ అధ్యాయం చెప్తాడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సత్యమేంటి? గడి వర్తమానం, ప్రభువు రాకడ సత్యం. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అబద్ధాన్ని నమ్మునట్లుగా మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అంటే మోసం అభిషేకంతో అంతా తిరుగుతున్నారు. అది రాకడ కాదు, అది రాకడ కాదు, అది రాకడ కాదు. హల్లెలూయా. ఎందుకంటే అలా అబద్ధాన్ని నమ్మాలా, మోసపోవాలి. ఏమా? ఈరోజు అనేక మంది వర్తమానంలో మోసపోతున్నారు. వర్తమానంలో మోసపోతున్నారు, వర్తమానం పేరులో మోసపోతున్నారు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. ప్రభు ఏం చెప్పాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కార్యం చెప్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ తెలిసింది, మనందరికీ తెలిసింది. చిన్నప్పుడు చదువుకున్నాం. పావురాలన్నిటికన్నా పెద్ద పావురం పాట నేర్పించింది. ఏమి నేర్పించింది? అడవిలో అయ్యో అపవాది యొక్క వల్ల చిక్కుపడకూడదని పాట నేర్పించిందంట. వేటగాడు వస్తాడు, నూకలు జరుగుతాడు, వల పన్నుతాడు, పట్టుకుంటాడు, బొట్లో పెడతాడు, ఎత్తుకుపోతాడు అని పాట నేర్పించిందంట. అసలు అది చాలా మంచి పావురాలంట. పాటను ఉన్నట్టుగా నేర్చుకొని అడవిలో తిరుగుతూ ఉన్నాయి. అనుకుంటున్నట్టుగానే ఒకరోజు వేటగాడు రాగానే ఆడి పాటలు పడింది. వేటగాడు వస్తాడు, నూకలు జరుగుతాడు, వల పన్నుతాడు అనగానే మీరు అనుకుంటారు అనవసరంగా తెల్లారొచ్చాడు. ఇవాళ ఇక్కడేమి దొరకదు. అన్నిటికీ నేనేం చేస్తానో తెలిసిపోయింది. పక్షి చూస్తుండగా వల వేయట వ్యర్థం, నేను వస్తానన్న సంగతి చెప్పేస్తున్నాయి, నూకలేస్తానని చెప్తున్నాయి, వల వేస్తాను పట్టుకుపోతానని కూడా చెప్పేస్తాను. కాబట్టి ఇక నా బాబు ఈ ఊరిలో వదిలే వేరే ఊరికి వెళ్ళిపోదాం అని అనుకుంటా ఒక 2 నిమిషాలు ఆగిన్నాడంట. ఆగినేసరికి ఆడికి అర్థమైపోయిందంట. ఈ పావురాలన్నీ పాటలు నేర్చుకున్నాయి కానీ వర్తమానం నేర్చుకున్నాయి కానీ వర్తమానం యొక్క అర్థము ప్రత్యక్షత తెలియదు. హల్లెలూయా. అవి పాడుతున్నాయి కానీ దాని ప్రత్యక్షత తెలియదు అనుకుని ఏం చేశాడు? అవి పైన పాడుకుంటే వెళ్తున్నాయి అంట. వీడు నూకలు చల్లుతున్నాడు, పైన నేపడుతున్నాయి. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడంటే నూకలు చల్లుతున్నాడు. అవి పాడుకుంటే వెళ్తున్నాయి పైన. ఈ లోపు వల పడ్డాడు, అక్కడ వల వేసాడు. ఆయన పక్కకి వెళ్ళాడు, పైన పాడుకుంటూ వెళ్తున్నాయి.
వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల పన్నుతాడు, హల్లెలూయా, పట్టుకుంటాడు, బొట్లో పెడతాడు, ఎత్తుకుపోతాడు. పాడుకుంటా అడు తిరిగి 2 సార్లు 3 సార్లు తిరిగి వచ్చి వాళ్ళని ఎక్కడ వాళ్ళని వాళ్ళలో పట్టిపోయి ఈరోజు వేటగాడు వస్తున్నాడు. వేటగాడుతుంటే అమ్మో నాయనో అని చెప్పి ఇంకేం చేస్తుంది అదే పాట. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వాళ్ళ పన్నుతాడు, పట్టుకుంటాడు, బొట్లో పెడతాడు, ఎత్తుకుపోతాడు. తెలిసింది ఆ వర్తమానమే, తెలుస్తుంది, ఎరిగింది ఆ వర్తమానమే, నేర్చుకున్నది ఆ వర్తమానమే. ఆ వర్తమానం నీ జీవితం ముందుకు వస్తే దానికి తగిన రీతిగా ప్రవర్తించట్లా. వర్తమానం ముద్రలో ప్రవర్తించ చెప్పాడు, మొదటి ముద్రలు ఎట్టు చెప్పాడు, 7వ ముద్రలు ఎట్టు చెప్పాడు, 7వ ఎట్టు చెప్పాడు, సామాన్యులు ఎట్టు చెప్పాడు. ఎక్కడుండి వాళ్ళలో ఉంది. హల్లెలూయా. 7వ ముద్ర 160 పేరా తెలుసా, 7వ 50 పేరా తెలుసా. హల్లెలూయా. ఎక్కడుంది? వాళ్ళలో ఉండి కోడి చెప్తుంది, వాళ్ళలో ఉండి కోడి చెప్తుంది. ఆడొచ్చాడు, పట్టుకుంటే ఒక్కోటి ఏడుతుంది. ఏడితే ఉంటే వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వాళ్ళ పన్నుతాడు. ఏ వర్తమానం నేర్చుకున్నది అక్కడ. పట్టుకొని బొట్లో పెట్టాడు, బొట్లో పెట్టి మీద వేసుకొని తీసుకెళ్తాడు. బొట్లో ఉండి కూడా వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వాళ్ళ పన్నుతాడు, పట్టుకుంటాడు, బొట్లో పెడతాడు, ఎందుకు పోతాడు. ఎక్కడుంది? అంత అయిపోయినా సరే వర్తమానమే. అబ్బాబ్బాబ్బా ఏ వర్తమానం. హల్లెలూయా. ఇది పట్టేది, అనుకరించేది కాదు, జీవించాల్సిన వర్తమానమే. వర్తమానం అనగా పాట కాదు, వర్తమానం అంటే కథ కాదు, వర్తమానం అంటే ఇన్నట్ట పలకటం కాదు, వర్తమానం అంటే జీవించడం. హల్లెలూయా. ప్రభు రాకడా ఎప్పుడు దాకా? వచ్చాడు, వెళ్ళిపోయాడు, 2వ రాకలో రాబోతున్నా. వాళ్ళు ఇంకా ఇశ్రాయేలీయులు ఇంకా రాక వస్తాడు అన్నాం. ఇప్పుడు నువ్వు అట్టాగే నేర్చుకొని కోపెక్కల నుండి అక్కడికి వెళ్ళిపోయి హల్లెలూయా వెళ్ళిపోయినా వస్తాడు. హల్లెలూయా. పాట పాడుకోవడానికి కాదు దేవుడు పిలిచింది, వర్తమానం ఇచ్చింది. వర్తమానం పాటలు రాసుకొని పాడుకోవడానికి, రాయాలి, పాడాలి, పాడదట్లా. కేవలం పాడుకోవడానికి కాదు, జీవించడానికి. జీవితం లేకుండా పాఠం వేస్తే, జీవితం లేకుండా రాసినా వేస్తే, జీవితం లేకుండా ఎంత పాడినా, ఎన్ని పాటలు రాసినా ఉపయోగం లేదు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతకు అనుగుణంగా మనం జీవించాలి. జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించగా. తల వచ్చి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం నా ప్రియమైన సహోదరుడా, మనం దేవునికి సమర్పించుకుందామా. ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలన్నాడు గతించమన్నాడు ఆయన. నోహు దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుని రాకడయో ఉండను. ఆయన రాకడను గుర్తించగలుగుతున్నావా? హల్లెలూయా. నోహు దినముల వంటి దినముల్లో మనం జీవిస్తున్నామా? నా ప్రియమైన సోదరుడా, ఈ గడియ వర్తమానం పాడుకోవడానికి, మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, అది జీవించడానికి. ఆ జీవితాన్ని జీవించగలవా? ఆయన కృపను మనం వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, శివాధిపతి గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయముందు నాయన ఇతరాల గ్రామంలో జరిగిన కూడికను బట్టి నీకు స్తోత్రములు. ఇక్కడ సమకూర్చబడిన నీ వధువును బట్టి నీకు స్తోత్రములు. వాతావరణము భౌతికంగా మాకు అనుకూలంగా లేకపోయినా ఆత్మ సంబంధమైన వాతావరణం మాకు ఇచ్చారు. ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారు నాయన. మీరు రాకడ యొక్క ప్రత్యక్షతను మేము అడగగలిగినట్లుగా, మీరు రాకడను గుర్తించిన ఆయన ఎంత మాటలకు మేము రాగలిగినట్లుగా మీరు కృపించినందుకు నీకు స్తోత్రములు నాయన. ఎంత మాటకు మీరే మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఎత్తబడిన ప్రతి మాట మా అంతర్ హృదయాలు నూరంతరంగా ఫలపరచండి. మరొకసారి నాయన, ఇదిగో నాయన ప్రభు యొక్క సంఘాన్ని, సంఘ కాపరిని, ప్రభు పరిచయను ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభువుని మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను.
దేవుడు నామానికి భయం కలుగు కాక. చక్కటి వర్తమానం విన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మాట్లాడుతున్న దేవుడు తన వాక్యములను తన బిడ్డల కోసం ఎలాగోలాగా తన యొక్క బిడ్డలకు బలపరచడానికి మాట్లాడుతూనే ఉన్నాం. మన ఆశతో వచ్చాము, ఆశ తీర్చి వెళ్తున్నాం. అందుకే ప్రవక్త ఒక మాట అన్నాడు, నువ్వే మాట అయిపో కానీ ఈ వాక్యములోనే ఉండాలి. ఈ వాక్యమే నీ జీవితంగా మారితేనే కాదు జరిగే పని ఏమీ లేదు అంటున్నా. అందుకే ఏమైపోయినా పర్వాలేదు కానీ ఈ వాడలో నుండి బయటకు వెళ్ళకూడదు. అందుకే ఇక్కడే వర్తమానం, ఇక్కడే ఎంతమాట ఉంది, ఇక్కడే పునరుద్ధారం ఉంది, ఇక్కడే జీవం ఉన్నది. ఇది ప్రపంచానికి మరుగు చేసి దేవుడు కృపచేత ఇచ్చిన ఈ వర్తమానాన్ని మన జీవితాల ద్వారా చూపించవలసిన గడియ ఆసన్నమైందని. వాక్యముగా ఉండడానికి కాదు, వాక్యం శరీరం అవడానికి వచ్చి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకొని వర్తమానాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించాలి. నీ జీవితాల ద్వారా చేయడానికి ప్రార్థన. అది వాక్యముగా నువ్వు కనబడేటప్పుడే ఆ వాక్యముగా ఉన్న దేవుడు నీతో కలిసి ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఆ రోజు నోహా దినాల్లో వర్తమానం ఏం చేసింది? మొగదిని ఆడది రెండు కలిసి ఉన్నాయి, ఒక చోట రెండు కలిసి ఉన్నాయి. ఈరోజు మన పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏంటన్నారా? వాడలు ఎవరెవరు? భార్య భర్త. భార్య ఉండాలి, భర్త ఏదో ఒక సింగల్ లేదు. అలాగే దేవుడు ఉండాలి, తన భార్య ఉండాలి. అలాగే దేవుడు ఈ వర్తమానం ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఉండవలసింది నువ్వే, ఇంకా నువ్వే ఇందులో ఉండవలసిన వాడు అయి ఉన్నావు, నేను ఉండవలసిన వాడు అయి ఉన్నావు. అందుకే ప్రతి ఒక్కరు చక్కటి వర్తమానం ఇచ్చినందుకు దైవజనులకి తరపున మా రత్నపల్లి గారు ఎంత దూరం వచ్చి వర్తమానం అందించినందుకు మరొకసారి చెప్పడం చాలా సంతోషం. మాస్టర్ గారు ఆయన అంతా ప్రయాసపడి నిజంగా మన పరిచయం ఎక్కడెక్కడ జరిగేదో చూడాలని కోరిక ఆయన లోపల ఎక్కువ. ఎంతెంత దూరమైందో ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాకు ఎవరు పలకరించడానికి ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు కృప చేత ఆయన బస్సు ఎక్కడం లేదు, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే పాట పాడటము నాకు దొరికాడు. ఆయన నడిపించు నానా అని పాట పాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా దేవుడు ఆయనకి నడిపించాడు. సరైన లేదు. ఎక్కడి నుండి వస్తుందా బస్సులు అన్ని చూస్తున్నాడు. ఈ పాట ఎక్కడి నుండి వస్తుందా? సినిమా పాటలు వేస్తారు కదా బస్సులు అంటే. డ్రైవర్ గారు తోతూ ఆ పాట పాడుతున్నాడు. అమ్మో, డ్రైవరే క్రైస్తవుడైతే ఓకే చూద్దామని ముందు సీట్కి వెళ్ళి కూర్చున్నాను. గుర్తుందా మీకు? ముందు సీట్లో కూర్చున్నాను. ఆయన శ్రీకాకుళం వేసుకుని వస్తున్నాడు బస్సు బొబ్బిలికి. నేను బొబ్బిలి బస్సు ఎక్కడ ఆ రోజుల్లో నా బైక్ లేదు, ఏమీ లేవు. ఆ బస్సు మీద వెళ్ళి వచ్చేవాడిని. ఆ పాట ఈ రోజు ఇంతవరకు నడిపించింది. ఆ పాట మమ్మల్ని కూడా ఇక్కడ లాక్కుండా వచ్చేసింది. నడిపించు నానా అని పాడుతూ వెళ్తున్నాడు ఆయన. ఆ పాటే ఈ రోజు అసలైన వాడలోకి లాక్కొని వచ్చింది. ఒకవేళ ఆయన రోజు ఆ పాట పాడకపోతే ఆయన వాక్యం చెప్పేవాడు కాదు. ఆ రోజు పాట పాడటం ఆయనతో మాట్లాడడానికి అవకాశం. ఎంతవరకు మాట్లాడితే బొబ్బిల్లో దిగిపోయి టీ తాగి కూర్చున్నంత వరకు మాట్లాడిన తర్వాత వర్తమానం ఇచ్చారు. ఒక్కసారి ఇది చదువు. ఏ వర్తమానం ఇచ్చారు తెలుసా? దేవుడు చిత్తమ లేకుండా దేవుడు సేవ చేయుట అనే మెసేజ్ ఇచ్చారు ఆయనకి. అది చదవగానే అర్థమైపోయింది, రాంగ్ రూట్లో ఉన్నాం మేమని అంటున్నాడు వచ్చి. చూసారా? నడిపించమన్నాడు ఆయనే, దేవుడే నడిపించాడు అందులోకి. ఇప్పుడు మీరందరూ రావడానికి ఇటు పక్క ఆయనే కారణం. హల్లెలూయా. ఇంకా ఇక్కడ సంఘము ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ మెసేజ్ తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద ఉంది. గుర్తెట్టుకోండి. అంతా డూప్లికేట్ క్రైస్తవులు నిండున్నారు. అంటే కళ్ళు పడకపోయిన క్రైస్తవులు. కానీ మన దగ్గర మందున్న వర్తమానం వచ్చింది. చూసారు ఇంత పాస్టర్ గారు చెప్పారు, వాక్యం అందరికి కనబడుతుంది కానీ అసలు వివరణ అసలు ఎవరికి కనబడట్లేదు. ఆ వివరణ మన దగ్గర దేవుడు ఇచ్చాడు. ఈ వర్తమానం ప్రజల దగ్గర తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద ఉందని గుర్తెట్టుకోండి. హల్లెలూయా. చాలా సంతోషమైన దేవుడి చిత్తమైతే మరొకసారి మనం అందరం కూర్చొని మరి ఇంకా 2 వర్తమానాలు చెప్పించుకుందాం. ఓకేనా? మీటింగ్ పెట్టుకుందాం. ఎక్కడైతే అందుకే బైబిల్ ఉంది, ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు నాశనం అవుతారు, పాడైపోతారు. మనకు వచ్చింది దర్శనం అయి ఉన్నది. ఇది దేవుడి యొక్క దర్శనం. ఇది తన ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన దర్శనం. ఇది అలాంటి వర్తమానం వచ్చింది, మనకు కాపాడేది. ఏమే అందరికి సంతోషమైన పరలోక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక,
ఈ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరుగా మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఆ రుణ సూర్యుని క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. దుష్టులను తప్పించండి. యేసుక్రీస్తు యొక్క కృప విన్న ప్రతి ఒక్క బిడ్డలో ఆ కృప వచ్చి ఆ వాక్యం స్థిరపరచును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించును గాక.